హాయ్ ఎవ్రీవన్. సో మీరు రీసెంట్ టైమ్స్ చూస్తూ ఉంటే సెక్యూరిటీ మీద వేరియస్ పాడ్కాస్ట్ చేస్తూ ఉన్నాం. సో వీఆర్ ట్రయింగ్ టు ఇన్వైట్ మల్టిపుల్ పీపుల్ ఫ్రమ్ సెక్యూరిటీ ఇండస్ట్రీ. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి హౌ డిడ్ ది స్టార్ట్ దేర్ కెరియర్ అండ్ హౌ డిడ్ ది గ్రో. సో వాళ్ళ ఇన్సైట్స్ ద్వారా మీకు ఎలా హెల్ప్ అవ్వాలని చెప్పేసి వీఆర్ ట్రయింగ్ టు మేక్ దిస్ కంటెంట్. సో టుడే వీ హ్యావ్ హర్ష కౌశిక్ విత్ అస్. సో వీ యూస్ టు వర్క్ టుగెదర్ ఫర్ క్యాస్టలమ్ ల్యాబ్స్. సో అక్కడి నుంచే తను నాకు తెలుసు. So we used to interact a lot later then. He is currently working with Palo Alto as security researcher and product manager. Thanks for joining, Harsha. Thanks for taking time. Glad to be here. So Harsha, how did you got interest to get into security gani? So and then career span lo, so product management వైపు product security వైపు వెళ్ళాలని, how did you get into that? So first things, thanks for having me, Gopala. It's been some time catching up with you. Work చేసి ఆల్మోస్ట్ ఐ థింక్ 4 years అవుతుంది అనుకుంటా. Yes. లాస్ట్ మనం వర్క్ చేసింది 2019లో క్యాస్ట్లెమ్ హైదరాబాద్లో. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ ఆఫ్టర్ దట్. టాక్ అబౌట్ టెక్ జర్నీ, ఫస్ట్ నేను స్టార్ట్ అయింది బిఫోర్ ఆఫీస్. ఇట్ ఆల్ స్టార్టెడ్ చాలా మంది లాగా ఇట్స్ ఆల్ స్టార్టెడ్ ఇన్ అమీర్పేట్ హైదరాబాద్లో. అది ఎంతో మందికి ఇట్ ఆల్ స్టార్టెడ్, ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ చాలా మందికి, బికాస్ యూఎస్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ అమీర్పేట్ కోర్సెస్ చేయడం. కానీ అమీర్పేట్ ఇస్ లైక్ ఐఐటి ఆర్ హార్వర్డ్ ఫర్ us, బికాస్ అక్కడ చాలా గోల్డ్ కాంటెంట్ దొరుకుతుంది. సో ఐ థింక్ బ్యాక్ దెన్ నేను ఇంటర్మీడియట్ నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఐ డెడ్ మై ఇట్స్ అ ఫనీ స్టోరీ. నేను మా డాడీ వాళ్ళ కొలీగ్ ఎవరో మైక్రోసాఫ్ట్ కైండ్ ఆఫ్ ఎంసీఎస్ ఏదో చేయమని అంటే అది వెళ్దాం అనుకొని సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాను. అక్కడ జూమ్ టెక్నాలజీస్లో ఏమైందంటే దర్ వాజ్ నో ఎంసీఎస్ఏ బ్యాచ్ అప్పుడు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ఎంసీఎస్ఏ బ్యాచ్ లేదు, సో యూ కెన్ జాయిన్ ఇన్ సిసిఎన్ఓ లైనెక్స్. ఇప్పుడు సిసిఎన్ఏ ఐడియా ఏం లేదు నాకు. సో థాట్ లైట్లో ఇప్పుడు ఎంసీఎస్ఏ లేదంటున్నారు కదా, వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి నెక్స్ట్ 15 daysలో ఎంసీఎస్ఏ స్టార్ట్ అవుతుంది, సో యూ కెన్ జాయిన్ ఇన్ సిసిఎన్ఏ అండ్ లైనెక్స్ అని చెప్తే సిసిఎన్ఏ జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే వెన్ ఐ హర్డ్ అబౌట్ సిసిఎన్ఏ, హౌ నెట్వర్కింగ్ ఇంటర్నెట్ వర్క్స్, ఇట్ జస్ట్ బ్లూ మై మైండ్ అవే ఆన్ హౌ ఇంటర్నెట్ వర్క్స్ అండ్ సబ్మరీన్ కేబుల్స్ ఎలా ఉన్నాయి అండ్ హౌ రౌటర్స్ అండ్ స్విచెస్ వర్క్స్ అండ్ ఆల్ దట్. అప్పుడు ఐ థాట్ లైక్ సిసిఎన్ఏ ఇస్ లైక్ వన్ గ్రేట్ కోర్స్. దట్స్ వెన్ ఐ మీన్ రియలీ గాట్ ఇన్ టెక్. అప్పటిదాకా వీ ఆల్ ప్లే విత్ కంప్యూటర్స్, గేమ్స్ ఆడదాం చిన్నప్పటి నుంచి, వీ ప్లే విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అవన్నీ ఉంటాయి. But really getting into tech, understanding internet and all these things is when in the intermediate అప్పుడు సిసిఎన్ఏ చేశాను అండ్ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్లో రియల్గా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ హాలిడేస్లో ఐ వాంటెడ్ టు డూ సిసిఎన్పి ఆల్సో, బికాస్ ద సర్ హూ టాట్ మీ, ఐ రిమెంబర్ హిమ్, సందీప్, తను హీ సజెస్టెడ్ టు గో ఇన్ టు సిసిఎన్పి ఆల్సో, రౌటింగ్ అండ్ స్విచ్చింగ్. అప్పుడు సిసిఎన్పి కూడా చేశాను. తర్వాత సిసిఐ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా కుదరలేదు. తర్వాత బిఎస్సి చేశాను ఇన్ లాయలా. అక్కడ మై సబ్జెక్ట్ ఆల్సో ఇంట్రడ్యూస్ మీ టు సమ్ ఆఫ్ ద సెక్యూరిటీ కాన్సెప్ట్స్. అక్కడ అపార్ట్ ఫ్రమ్ నెట్వర్కింగ్ ఐ గాట్ ఇన్ టు బిట్ ఆఫ్ సెక్యూరిటీ. బేసిక్గా హౌ డస్ డిఫరెంట్ క్లౌడ్ ఎలా వర్క్ అవుతుంది, సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఏంటి, వైఫై, పెన్ టెస్టింగ్, ఆల్ దీస్ థింగ్స్, బేసిక్గా సిహెచ్ కోర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. దాని తర్వాత ఐ వాజ్ లుకింగ్ టు డూ ఓఎస్సిపి. అప్పట్లో అది బాగా ట్రెండింగ్ ఓఎస్సిపి, ఇప్పటికీ చాలా ట్రెండింగే ఈవెన్ ఇన్ ఫ్రెషర్స్. అదొక పిచ్చి అనమాట ఓఎస్సిపి అంటే. వాళ్ళు కూర్చొని చదివేసి ₹1,00,000 ఖర్చు పెట్టి చేసేయాలని చెప్పి. ఓఎస్సిపి చేస్తున్న టైంలో ఐ వాజ్ అప్లయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్. ఊరికే కూర్చోవడం ఎందుకులే, ఇంటర్న్షిప్స్ చేద్దాము, ఎంతో అంత మనీ వస్తుంది కదా అని చెప్పేసి ఇంటర్న్షిప్స్ ఎతుకుతుండగా ఐ స్పోక్ టు few people in Caslem Labs. So Caslem, then is when I got into security. దాని తర్వాత ఇట్ వాజ్ ఆల్ లైక్ టిపికల్ స్టార్ట్అప్ ఎన్వైరన్మెంట్. అసలు ఆ టైంలో ఇంకేం తెలియలే. ఐ మీన్ థ్రోన్ అట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. అక్కడ ఎలాగంటే ఇవాళ ప్రాజెక్ట్ ఉంటే రేపు ఇంకో ప్రాజెక్ట్, స్టార్ట్అప్, టిపికల్ స్టార్ట్అప్ ఎన్వైరన్మెంట్ బ్రో. అది ఎలా అంటే ఇంకా మొత్తం కలిపి ఈ రూమ్ అంతా ఇక్కడ యాప్సెక్ ఉంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్, ఇక్కడ జిఆర్సి, ఇక్కడ సిఇఓ కూర్చుంటారు. ఇంకా క్రేజీ ఎన్వైరన్మెంట్. అది ఇంకొక టిపికల్ ఫ్యామిలీ టైప్ అనమాట. ప్రాపర్ స్టార్ట్అప్, ఆల్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. సో అక్కడ ఐ స్టేడ్ ఫర్ ఆల్మోస్ట్ 2 years, 1 year 10 months if I remember right. అక్కడ స్టార్టింగ్లో ఐ బిల్ట్ అ స్మాల్ టూల్ యూజింగ్ పైథాన్ ఫర్ సమ్ డార్క్ వెబ్ వాచ్, గిట్ వాచ్, లీక్స్ గురించి. దెన్ ఐ గోట్ ఇన్ టు CloudSec, learned AWS security. Then I did Kubernetes security for a client.
క్లయింట్కి సెక్యూరిటీ చేయాలి, బట్ ఐ లెర్న్ కేఎట్ సెక్యూరిటీ దెన్ అండ్ ఇట్. అంటే ఫ్రెషరే, బట్ అప్పుడు నేర్చుకుని అప్పుడు చేసామన్నమాట. తర్వాత డెవాప్స్ ప్రాసెస్ ఎలా ఉంటాయి నేర్చుకున్నాము, డెవ్సెకాప్స్ ఎలా చేయాలి నేర్చుకున్నాము. ఇట్స్ ఆల్ లైక్ స్టార్టప్లో దట్ ఈస్ ద థింగ్, యూ గెట్ టు సీ ద వరల్డ్ ఫ్రమ్ అ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్. అండ్ అక్కడ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు, బట్ సేమ్ టైమ్ యూ లెర్న్ ఎట్ యువర్ ఓన్ పేస్ అండ్ లెర్న్ విత్ ఫ్రెష్ మైండ్స్. సో స్టార్టప్లో ఉండే గొప్పతనం అది. అక్కడ ఏంటంటే ఒక 25-year-old 20-year-old CEO ఉంటారు విత్ కమింగ్ విత్ హిస్ ఓన్ రిచ్ ఎక్స్పీరియన్స్, కానీ హీ విల్ బీ విత్ యూ ఆల్ ద టైమ్. సో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మీరు షేర్ చేసుకుంటూ అండ్ హీల్ బి గైడింగ్ యూ అండ్ మీ పక్కన ఉండే వాళ్ళందరూ విల్ బి అట్ యువర్ ఓన్ ఏజ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది. ఎవ్రీడే రావడము, సాటర్డేస్ పని చేయడము, కొన్నిసార్లు సండేస్ పని చేయడం. అండ్ యువర్ దేర్ ఇన్ క్యాస్ట్లమ్, సో మీకు తెలుసు సండేస్ పని, కొన్నిసార్లు నైట్స్ పని చేసే వాళ్ళం. నైట్ శ్రేయస్ అని ఉండేవాడు, శ్రేయస్ అని అద్దాన్ యూస్ టు వర్క్ నైట్ 4 AM వెళ్ళాము ఒకసారి ఇంటికి. ఒక డెమో ఉందంటే, సాక్ డెమో ఉందంటే, సాక్ చేసాము అక్కడ. వీ లెర్న్ అబౌట్ ELK T-Next బిల్డ్ చేసాము. క్వైట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ స్టార్ట్అప్. ఆ 2 years లో ఇట్స్ లైక్ స్టేయింగ్ క్లోజ్ టు బ్లాక్ హోల్ అండ్ లెర్నింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ స్టార్ట్అప్. దాని తర్వాత ఐ స్విచ్ టు హాట్స్టార్, డిస్నీ ప్లస్ హాట్స్టార్. అక్కడ ఐ జాయిన్డ్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ. అక్కడ ఏంటంటే క్లౌడ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అనమాట. సో హాట్స్టార్లో ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ సెక్యూరిటీలో ఎలా అంటే మోస్ట్లీ ఇట్ విల్ బి ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అన్లెస్ ఏదన్నా కొత్త టెక్నాలజీ డిస్రప్షన్ వచ్చే వరకు ఇట్ విల్ బి ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎవ్రీబడి విల్ బి సాల్వింగ్, కానీ అట్ అ డిఫరెంట్ స్కేల్. ఇప్పుడు యూ కెన్ డూ SOC, యూ కెన్ డూ AppSec, యూ కెన్ డూ InfraSec in a startup versus in a scaled environment. Scaled environment, you'll see a completely different challenges. AWS security doing it a single account versus doing it at 40 accounts versus 400 accounts or 4,000 accounts, it'll be a different challenge altogether. Yes. Hotstar lo I've seen scale, real scale. Then akkada cloud security, then expanded it, cloud native, tarata IR detection engineering. The few things I liked about in Hotstar was I led the detection engineering, all the efforts in the detection engineering space, and worked with the AppSec teams, GRC teams, and GRC aspects kuda chaala akkade నేర్చుకున్నాను. How companies get compliant, how companies expand their business into different geographies. What is GRC and important, and how we overlook. Coming from tech background, మనం GRC ని తక్కువ చూస్తాం, but అది ఎంత important in terms of business aspects అనేది I learned a lot in Hotstar. Apart from that, Hotstar it was all a great journey in terms of tech. Then I was doing a lot of tool POCs in Hotstar. అంటే టూల్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి క్లౌడ్ సెక్యూరిటీ టూల్స్ కానీ, CNAP, EDR టూల్స్, ఇవన్నీ చాలా టూల్స్ POCs చేసేవాళ్ళము. Then I used to see how people used to sell, how people used to pitch other side of the world. I wanted to also be, I wanted to be in the other side of the world as well. అంటే అటు సైడ్ నుంచి ఎలా ఉంటుంది వరల్డ్ అనేసి చూద్దాం అనేసి I tried joining Palo Alto. Okay. ఈ రోల్ ఈస్ కంప్లీట్లీ మిక్స్డ్. ఇట్స్ కైండ్ ఆఫ్ రిసర్చ్, సెక్యూరిటీ రిసర్చ్ ప్లస్ ఆల్సో ప్రొడక్ట్ మేనేజ్మెంట్. ఇది ఎలాగుంటుందంటే యూ డూ యువర్ సెక్యూరిటీ రిసర్చ్. ఇక్కడ పాల్వోలో ఎలా అంటే యూ స్టే అట్ ద ఎడ్జ్, యూ కీప్ సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ ద సెక్యూరిటీ వరల్డ్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎలా అంటే యూ మైట్ వర్క్ ఆన్ సెక్యూరిటీ, బట్ దే మైట్ నాట్ బి ద మోస్ట్ ద రియల్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఒక 5 years బ్యాక్ టెక్ ఆర్ 3 years బ్యాక్ టెక్ కూడా మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుండొచ్చు, రైట్? పాల్ ఓవర్ ఇలాంటి కంపెనీస్ రిసర్చ్ ఎలా ఉంటుందంటే నిన్న ఒకటి వచ్చిందంటే ఇవాళ మీరు దాని మీద వర్క్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు విట్నెస్, అందుకు ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. సెకండ్ థింగ్ వాజ్ బిల్డ్ సంథింగ్ వేర్ ఇట్ గెట్ సాల్వ్డ్ ఫర్ hundreds of companies. నాట్ సెక్యూర్ వన్ కంపెనీ, బట్ సెక్యూర్ లైక్ లాట్ ఆఫ్ కంపెనీస్. అందుకు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రోల్ షిఫ్ట్ అయ్యాను. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇక్కడ మై వర్క్ ఇన్వాల్వ్స్ కాంపిటేటివ్ అనాలిసిస్. అంటే నాట్ జస్ట్ అస్, బట్ వాట్ ఆర్ అవర్ కాంపిటీటర్స్ లుకింగ్ అట్, వాట్ ఆర్ దే డూయింగ్ ఇన్ ద CNAP స్పేస్, ఇన్ ద CDR స్పేస్, ఇన్ ద XIM స్పేస్. ఈ అన్ని స్పేసెస్లో వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ వీ డూయింగ్ with my research, with our team research, how can we enhance the product? Product managers ki elli we basically propose features, or ivi develop cheste baaguntundi, ivi develop cheste baaguntundi, or all these kinds of things. So overall ila chestuntam ikkada. So overall my journey was this, all the way from Ameerpet to
now here. So different seen different kind of tech, different kind of people, different kind of teams. So right now in the last 5 years of around 5.5 years of experience, overall, yeah, this was my journey. So యూఆర్ పార్ట్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. సో ఇక్కడ ఏంటంటే సర్వీస్ బేస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ ఓన్లీ 1 or 2 teams you'll take up similar projects and you'll work. But when it is into product, they will have their own security team. సో అందరి ఆలోచన ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ అనగానే ఇట్స్ ఓన్లీ సాక్ బిఏపిటి, రైట్? బట్ ఒక ప్రోడక్ట్ సెక్యూరిటీ ఐ మీన్ ఒక ఎంటర్ప్రైజ్ మోడల్లో ఆలోచించుకుంటే సో దెర్ విల్ బి డిఫరెంట్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ టు ప్రొటెక్ట్ దర్ ప్రోడక్ట్, రైట్? సో ప్రొడక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్లో టీమ్స్ ఎలా ఉంటాయి, వాట్ దే కంప్లీట్ టు డూ? సో మోస్ట్లీ టీమ్ బిల్డింగ్ ప్రొడక్ట్ బేస్డ్ ఎలా అవుతుందంటే డిపెండ్స్ ఆన్ వేర్ దే ఆర్, హౌ దే ఆర్ డూయింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ దే ఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఇవాళ పెట్టారా, కంపెనీ పెట్టి 3 years అవుతుందా, 10 years అవుతుందా, దే ఆర్ స్టార్ట్అప్ ఆర్ ఏంజల్, ఐ మీన్ వేర్ దే ఆర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ బిజినెస్ ఆస్పెక్ట్స్ ఎక్కడ ఉన్నారు అనేది. సో కొంతమంది స్టార్ట్అప్స్ ఎలా అంటే డిపెండింగ్ ఆన్ ఏ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు ఫిన్టెక్ ఇండస్ట్రీ అనుకోండి, డే 1 సెక్యూరిటీ టీమ్ స్టార్ట్ చేయొచ్చు ఇఫ్ దే ఆర్ రియలీ గుడ్. మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ దే డోంట్ డూ దట్, బికాస్ అది ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళకి బిజినెస్ రన్ అవుతుందో లేకుండా తెలియకుండా సెక్యూరిటీ టీమ్ స్టార్ట్ చేయడం అనేది డజంట్ మేక్ ఎనీ సెన్స్. మోస్ట్లీ దే స్టార్ట్ సెక్యూరిటీ టీమ్స్ ఆఫ్టర్ like 3 or 5 years of business, given they are profitable, they gaining some revenue. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు దే మోస్ట్లీ స్టార్ట్ విత్ టు కీప్ దేర్ లైట్స్ ఆన్. కీప్ ద లైట్స్ ఆన్ అంటే ఎలా అంటే మెయిన్ థింగ్స్ అంటే బిల్డింగ్ కూలిపోకుండా ఉండడానికి ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏవైతే ఉంటాయో దే బిల్డ్ దోస్ టీమ్స్ ఫస్ట్. అండ్ డిపెండింగ్ ఆన్ ద ఇండస్ట్రీ దే ఆర్ ఇన్, అగైన్ ఫిన్టెక్ అయితే దే నీడ్ అ స్ట్రాంగ్ జిఆర్సీ టీమ్ అండ్ దే నీడ్ అ స్ట్రాంగ్ యాప్సెక్ అండ్ క్లౌడ్సెక్ ఆర్ ఇన్ఫ్రాసెక్ టీమ్. ఇవి బిల్డ్ చేసుకొని లేటర్ ఆన్ దే ఎక్స్పాండ్ దేర్ టీమ్స్ ఇంటూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో కోర్ టీమ్స్ ఆర్ ఆల్వేస్ product security teams, I mean AppSec, InfraSec, GRC. These are 3 pillars. Tarvata you could expand them into SOC. Basically, I mean the detection engineering teams or the red team. I mean red teaming activities gani evaithe different aspects untayo, you can expand the team into all these functions and aspects. And again depending on the scale. So like the company matures and the number of people and the products mature, you might need to involve various other activities also. For example, company చాలా మెచ్యూర్ అయిపోతే you need to invest maybe in threat intel. సో బయట నుంచి కూడా ఎక్స్టర్నల్ థ్రెట్ ఇంటెల్, ఎక్స్టర్నల్ సర్వీస్ మానిటరింగ్ చేయడము, కంపెనీ గురించి డార్క్ వెబ్లో ఏం మాట్లాడుకుంటున్నారు, కంపెనీ గురించి కంపెనీ హై ప్రొఫైల్ పీపుల్ ఉంటారు, వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, వాట్ కైండ్ ఆఫ్ అటాక్స్ ఆర్ దే ప్లానింగ్ ఇన్ డార్క్ వెబ్, ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేయించడము. ఇట్ విల్ కమ్ లేటర్ ఇన్ పాయింట్ ఫర్ అ కంపెనీ. బట్ ఇన్ స్టార్టింగ్ ఎలా ఉంటాయంటే మోస్ట్లీ ఇట్ విల్ బి దీస్ 4 or 5 divisions. అప్లికేషన్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ, జిఆర్సీ గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్, మోస్ట్లీ ఏదైనా ఆటోమేషన్ టీమ్ ఉంటుంది, సెక్యూరిటీ ఇంజనీరింగ్ లాంటి టీమ్. దే కీప్ ఆటోమేటింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ ద సెక్యూరిటీ సైడ్. అంటే బిల్డింగ్ అ టూల్ ఆర్ ఆటోమేటింగ్ సర్టన్ పైప్లైన్, డెవాప్స్ స్టఫ్, డెవ్సెకాప్స్ పైప్లైన్స్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఆర్ సర్టన్ ఆటోమేషన్ కైండ్. అండ్ యా they'll be mostly these teams. Yeah. సో ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో చూస్తే దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, దే హ్యావ్ డిఫరెంట్ వర్క్ కల్చర్, ప్రాజెక్ట్ ఎంగేజ్మెంట్, రైట్? సో అలా చూస్తే మనకి స్టార్టప్స్ అండ్ ఎంటర్ప్రైజెస్, రైట్? సో వై ఇట్ ఈస్ అడ్వైజ్డ్ మెంటర్షిప్ చేసేటప్పుడు ఎవ్రీబడి అడ్వైజ్ యూ టు స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ స్టార్టప్. ఓకే, సో ఇఫ్ యూ కెన్ త్రో సమ్ లైమ్ లైట్ ఆన్ దట్. సో అసలు వాట్ ఈస్ ప్రొడక్ట్, వాట్ ఈస్ ఎంటర్ప్రైజ్, వాట్ ఈస్ స్టార్టప్, అందులో ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్ అండ్ డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ అలా ఉంటాయి. ఇఫ్ యూ కెన్ త్రో సమ్ లైమ్ లైట్ ఆన్ ఇట్, ఇట్ విల్ బి గ్రేట్. సో స్టార్ట్అప్ వర్సెస్ స్కేల్డ్ ఏంటి అంటే ఇట్స్ ఫెయిర్లీ ద రెవెన్యూ. అంటే స్టార్ట్అప్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అండ్ రెవెన్యూ ఎక్కువ ఉంటే దే ఆర్ బేసిక్లీ స్కేల్డ్ ఇనఫ్ అండ్ ఓవర్ ద టైమ్ దే బికమ్ ఎంటర్ప్రైజ్ గివెన్ ఆన్ how much ARR they are gaining. Let's say 100 million, 500 million, 1 billion, they are obviously their enterprise. In that type of businesses ఉంటాయి. So they operate as service based or fairly ops or product based. So freshers ki why, I mean depending on what kind of guidance they get, startups ఎందుకు ప్రిఫరబుల్ అంటే ఇందాక చెప్పినట్లు startup environments are very dynamic. Basically in the initial stages of life, if you focus on broadening your skill set, learning a lot of things, you should be thrown at left, right, center. ఏ దొరికితే అది నేర్చేసుకోవాలి. ఇనిషియల్ like 3 or 4 years or 5 years అన్నీ నేర్చేసుకుంటే ఏమవుతుందంటే లాంగ్ రన్లో యూ కెన్ సెటిల్ డౌన్.
because you don't know what might be useful in the long run. And focusing on fundamentals in the initial stage is very important. Because for me, even ippadi na CCNP and CCNA and CCNP, my fundamentals are like, you know, my real good fundamentals. They always are my they stay with me. They always, you know, it doesn't matter ఏ టెక్నాలజీ వచ్చినా కానీ, whether it is KTS or AI or whatever, ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటే యూ కెన్ జస్ట్ మీరు రూల్ చేయొచ్చు. అంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, ఏది వచ్చినా కానీ మీరు అర్థం చేసేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో ఈ స్టార్టప్స్లో ఏమవుతుందంటే ఈ ఫండమెంటల్స్ ఇవన్నీ బాగా బిల్డ్ అవుతాయి అండ్ ఎక్స్పోజర్ బ్రెడ్త్ బాగా వస్తుంది. ఓకే, ఎంటర్ప్రైజెస్లో ఏమవుతుందంటే వెళ్ళంగానే అక్కడ చాలా మంది ఉంటారు బేసిక్గా పీపుల్. సో మ్యాక్సిమం మీరు అసలు ఏదో ప్రాజెక్ట్ కింద అసలు అవ్వడము, ఒక మేనేజర్ కింద ఏదో పనిచేస్తారు అండ్ హైరార్కీలో మీరు ఎక్కడో కింద మూలను ఉంటారు. సో మీ ఎక్స్పోజర్ చాలా తక్కువ. మీరు ఏదన్నా ఫుల్ పని చేసేసినా కానీ, ఫుల్ బద్దలు తీసేసినా కానీ, అంటే ఏదో బద్దలు కొట్టేసి పని చేసేసినా కానీ అది ఎవ్వరికి తెలియదు. మ్యాక్సిమం తెలిస్తే మీ మేనేజర్ తెలుస్తుంది. దానివల్ల మీ ఇంపాక్ట్ ఎవరికి తెలియదు. అది స్టార్టప్లో ఏదన్నా క్రేజీ చేస్తే ఇవాళ పొద్దున్న చేస్తే నెక్స్ట్ 1 hourలో మీ సీఈఓకి చెప్పచ్చు వెళ్ళి. సో దాని ఇంపాక్ట్ ఈస్ నోన్ టు ఆల్మోస్ట్ ద ఎంటైర్ ఆర్గ్. దో ఇట్ ఈస్ a 20 people org or 50 people org, దాని ఇంపాక్ట్ ఈస్ నోన్ బై ఎవ్రీబడి అండ్ ద వర్క్ కెన్ బి షేర్డ్ బై ఎవ్రీబడి ఎల్స్. సో స్టార్టప్ మెయిన్ క్రైటీరియా టు జాయిన్ స్టార్టప్ ఏంటంటే నేర్చుకోవడం. అండ్ అది ఇలా చెప్తారు కదా, వాడు చెట్టు కొట్టడానికి 7 hours యాక్స్ ఎక్కాడంట, ఇంకోటేమో డైరెక్ట్ వెళ్ళి కొట్టడం స్టార్ట్ చేశాడంట. వీడేమో చెట్టు కొట్టడానికి 1 hourలో కొట్టేస్తే, అంటే 10 నిమిషాల్లో కొట్టేస్తే వాడికి కొట్టడానికి 1 day పట్టింది. బేసిక్గా స్టార్టప్ థియరీ ఏంటి అంటే మీరు నేర్చుకునే స్కిల్స్ బట్టి ఇది మ్యాటర్స్ అన్నమాట. ఎంటర్ప్రైజెస్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి అంటే మై ఒపీనియన్, బేసిక్లీ వన్స్ యూ హ్యావ్ ఇనఫ్ బ్రెడ్త్, నాలెడ్జ్లో ఇనఫ్ బ్రెడ్త్ వచ్చిన తర్వాత, if you want to settle down or if you want to basically V-shaped learning అని చెప్తారు కదా, V-shaped learning అంటే ఏంటి అంటే you want to have depth in like multiple aspects, breadth in multiple aspects and depth in few aspects. దాన్ని V-shaped learning అంటారు. అంటే దాని ఆపోజిట్ T-shaped learning. T-shaped learning అంటే breadth in multiple aspects or depth in only one aspect. V-shape ఏంటి అంటే depth in multiple, breadth also in multiple. సో V-shape నుండి మీరు ఎప్పుడైతే కొంచెం T-shapeకి షిఫ్ట్ అవ్వాలనుకుంటారో, దట్ యూ వాంట్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ రీసెర్చ్ ఆర్ సింగిల్ ఆస్పెక్ట్లో ఇఫ్ యూ వాంట్ గ్రో ఆర్ యూ వాంట్ గ్రో ఇన్ టు లెట్స్ సే హైయర్ పొజిషన్, దెన్ ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఎంటర్ప్రైజ్ దెన్ ఇట్ మేక్ సెన్స్. అప్పుడు వెళ్తే ఇస్ బెటర్ ఇన్ నా ఒపీనియన్. కమింగ్ టు సర్వీస్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ ఏంటంటే అగైన్ ఇఫ్ యూ వాంట్ టు సీ అ లాట్ ఆఫ్ ఆర్కిటెక్చర్, సీ అ లాట్ ఆఫ్ క్లయింట్స్, సీ అ లాట్ ఆఫ్ different type of work, then service based makes sense. ఎందుకంటే every 3 months or every 6 months you get to see a new client. అప్పుడు service based makes total sense. కానీ కమింగ్ టు ప్రోడక్ట్ బేస్డ్లో ఏమవుతుందంటే ఇట్స్ లైక్ యువర్ ఓన్ హోమ్, యూ ఓన్ ద ప్లేస్. మీకు ఆ ప్రొడక్ట్స్ అని యూ ఓన్ ఇట్. సో ఇప్పుడు అక్కడ మీరు చేసిన పని నెక్స్ట్ 10 years తర్వాత వెళ్ళి చూసినా కానీ ఇట్ విల్ స్టిల్ బి ఆన్ యువర్ నేమ్. అంటే యూ ఓన్ ఇట్, అంటే కంప్లీట్గా మీరు ఓన్ చేసుకొని ఆ పని చేస్తారు. ప్రొడక్ట్ బేస్లో ఆ ఓనర్షిప్ అదంతా ఉంటుంది అండ్ యూ ఆర్ నోన్ టు పీపుల్. సర్వీస్ బేస్లో ఏంటంటే 3 monthsలో ఈ ప్రాజెక్ట్ చేశాను, ఒక 1 year 2 years తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎవరు చేశారంటే ఎవరు గుర్తుండదు. బికాస్ ఎవరో వస్తారు ఎవరో చేస్తారో అయిపోతుంది. ప్రొడక్ట్ బేస్లో అలా కాదు. 2 years నేను ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను, ప్రోడక్ట్ మీద వర్క్ చేశానంటే ఇట్ ఈస్ నోన్, ఆ ఓనర్షిప్ అది ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ప్రొడక్ట్ బేస్. నా ఒపీనియన్ ప్రొడక్ట్ బేస్లో అందరూ పని చేయాలి. So that's pretty much it. So I would like to compliment on this because we started journey together and our experience, what I gained is, you get a lot of mentorship. So ఎప్పుడైతే you have right founder, you'll understand the whole vision. ఏమవుతుందంటే if you are in some typical environment where you're limited to your team, you don't get exposed. అసలు what is the holistic view అనేది ఒక క్లారిటీ ఉండదు మనకి. But whereas once you got an opportunity working with founders, if they're building some security products on top of it, so what is the actual problem in security? What things, at high level, what they're trying to solve. Just not with people, with the tool and technology. So holistic view manaku build అయినప్పుడు then we'll come out of that boundary. Okay, we are AppSec kada, we are only limited to that. కాకుండా ఓకే సి ఇండస్ట్రీ ఈస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. సో దీనికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. సో దాన్ని ఇంకా మనం గ్రైండ్ అప్ ఎలా చేయగలుగుతాము, బికాస్ యువర్ ఫౌండర్ రైట్.
సో హూ ఈస్ హ్యావింగ్ డీప్ ఎక్స్పర్టీస్, సో హీ హ్యాడ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. సో తనకి ఓకే వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ నాట్ దేర్ అండ్ హీ నోస్. సో కాబట్టి ఆ విజన్ టువర్డ్స్ మనం వర్క్ చేస్తున్నప్పుడు విల్ గెన్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్. అండ్ ఎప్పుడు ఏంటంటే దెన్ వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ బౌండరీ అండ్ థింక్ ఓకే ఇట్స్ నాట్ జస్ట్ నేను ఇప్పుడు యాప్సెక్ చేస్తున్నానంటే ఐ షుడ్ ఓన్లీ లిమిట్ టు యాప్సెక్. కరెక్ట్. నా కెరియర్ ప్రోగ్రెషన్ ఇట్ షుడ్ బి టువర్డ్స్ ఆల్ ది ఏరియాస్ ఆఫ్ సెక్యూరిటీ. అట్లీస్ట్ ఒక సీడ్ పడుతుంది అనమాట. ఓకే ఐ షుడ్ నాట్ లిమిట్ టు దిస్ అని చెప్పేసి. అండ్ సెకండ్ ఐ ఆల్సో సజెస్ట్ సో దట్ ఇనీషియల్ 3-4 years ఆఫ్ అవర్ కెరియర్ ఈజ్ యువర్ బిల్డింగ్ బ్లాక్. ఓకే సో అప్పుడు ఏదైతే నువ్వు ఫండమెంటల్లీ ఎన్ని స్ట్రాంగ్ చేసుకుంటావు అండ్ అండర్స్టాండింగ్ ఇన్ అండ్ అవుట్, నాట్ జస్ట్ ఇప్పుడు ఒక సింపుల్ ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే ఇట్స్ నాట్ దట్ యూ డూ సమ్ టెస్టింగ్ అండ్ యూ డూ రిపోర్టింగ్, యూ అండర్స్టాండ్ స్కేల్ టు స్కేల్. స్టార్టప్స్లో ఏంటంటే యూ డోంట్ హ్యావ్ బిగ్గర్ హైరార్కీ. సో కొంత టైమ్ ఆఫ్ నువ్వు ఐ మీన్ ఇనీషియల్ జాయిన్ అయిన తర్వాత కొంత టైంలోనే వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ టైంలోనే విల్ టెన్ టు ఎక్స్పోజ్ టు హోల్ ఫ్రేమ్వర్క్. అసలు హౌ డస్ క్లయింట్ గెట్స్ ఆన్ బోర్డెడ్, వాడి నుంచి మనం ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, వాట్ వీ హ్యావ్ టు డూ. అండ్ బియాండ్ దిస్ ఏంటంటే యూ విల్ ఆల్సో గెట్ టు నో అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ రిపోర్టింగ్స్ ఎలా చేయాలి. అంటే ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ యూ వోంట్ గెట్ ఇన్ యువర్ ఎంటర్ప్రైజ్ బికాస్ దెర్ ఈస్ సపరేషన్ ఆఫ్ డ్యూటీస్. దెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ది హోల్ పిక్చర్. అండ్ మనం ఏమనుకుంటామంటే ఓకే మనం టెక్ సైడ్ అంటే మంచిగా రిపోర్ట్ చేసి అంటే మంచిగా వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేసాం అనుకుంటాం కాబట్టి అసలు దీనివల్ల రిస్క్ ఏంటి, ఆ ఆర్గనైజేషన్ ఎలా ఉందనేది హోలిస్టిక్ వ్యూ రాదన్నమాట. సో దట్స్ వై ఐ మీన్ దట్ ఈస్ ద లెసన్ ఐ లెర్న్డ్. సో దట్ ఇనీషియల్ 3-4 years ఆఫ్ కెరియర్ నాట్ అంటే సెక్యూరిటీనే కాకుండా ఏ కెరియర్లో మనం ఉన్నా కానీ ఆ ఫౌండేషన్ ఆ బిల్డింగ్ బ్లాక్ ఏదైతే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటామో దెన్ మన కెరియర్ ప్రోగ్రెషన్లో అది చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తుంది అనమాట. యూ డోంట్ నీడ్ టు గెట్ బ్యాక్ అగైన్. అది మనం ప్రాపర్గా బిల్డ్ చేసుకోలేకపోతే మీరు 10 years ఆఫ్ కెరియర్లో ఉన్నా యువర్ అన్సర్టైన్, కంప్లీట్లీ అన్సర్టైన్ అనమాట. బిగ్గెస్ట్ థింగ్ ఐ గాట్ టు లెర్న్ ఫ్రమ్ ది స్టార్టప్స్. సో వై ఇస్ CNAP is trending? Why should all the organizations adopt this? సో గార్ట్నర్ గార్ట్నర్ ఏంటి అంటే ఇట్ కీప్ కాయినింగ్ వర్డ్స్ అనమాట. CNAP, CIM ఇలాంటి వర్డ్స్ అన్ని కాయిన్ చేస్తుంది. బేసిక్లీ ట్రెండ్స్ సెట్ చేస్తుంది ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ సెక్యూరిటీలో. డిపెండింగ్ ఆన్ ట్రెండ్స్, డిపెండింగ్ ఆన్ హౌ సెక్యూరిటీ ప్యాటర్న్స్ ఆర్, కొత్త టర్మ్స్ కాయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. CNAP అనేది సిమిలర్ ఒక కాన్సెప్ట్. CNAP ఏంటంటే క్లౌడ్ నేటివ్ అప్లికేషన్ ప్రొటెక్షన్ ప్లాట్ఫామ్ అని. అది బేసిక్గా ఇట్ విల్ ట్రై యూనిఫైయింగ్ సెక్యూరిటీ ఎఫర్ట్స్. సింపుల్గా చెప్పాలంటే ఫ్రమ్ కోడ్ టు CI/CD టు క్లౌడ్ టు రన్ టైమ్ డిఫరెంట్గా చూడకుండా, అంటే సైలోస్లా చూడకుండా వాటిని యూనిఫై చేసి చూడాలి. వాటికి కాంటెక్స్ట్ బిల్డ్ చేయాలి. ఎందుకంటే సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇందాక మీ స్పోక్ అబౌట్ యాప్సెక్, ఇన్ఫ్రాసెక్, GRC డిఫరెంట్ ఫంక్షన్స్ కదా. అవి సైలోడ్ టీమ్స్, సైలోడ్ ఫంక్షన్స్ లాగా మాట్లాడుకున్నాము. కానీ ఆల్ దీస్ టీమ్స్ కొలాబరేట్ ఆన్ అ డైలీ బేసిస్. అండ్ ఆల్ దీస్ ఫంక్షనాలిటీస్, వాళ్ళ టూల్స్, అవుట్పుట్స్ ఇవన్నీ కూడా కొలాబరేటివ్ నేచర్లోనే ఉండాలి. నేను పని చేసుకుంటాను, సెపరేట్గా పని చేసుకో అనేది ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ ఇన్ సెక్యూరిటీ. CNAP ఏంటి అంటే ఈ టూల్స్ అన్ని ఇండివిజువల్గా పని చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్లో నుంచి మీరు ఏదైనా డిప్లాయ్ చేస్తుంటే ఒక వల్నరబుల్ ప్యాకేజ్, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్లో Log4j, Spring4 షెల్ ఉంది, అది CI/CD లో బిల్డ్ అయింది. ఓకే, ఇది ఇప్పుడు డిప్లాయ్ అయింది ఒక ECRలోనో GCRలోనో ఏదైనా వల్నరబుల్ ఇమేజ్లో, ఐ మీన్ ఏదైనా కంటైనర్ ఇమేజ్లో డిప్లాయ్ అయింది. ఇప్పుడు ఇది రన్ టైంలో రన్ అవుతుంది ఒక KTS క్లస్టర్లో, EKS, GKS ఎక్కడొక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు మీరు టీమ్ వైజ్ చూస్తే కోడ్ ఈస్ హ్యాండిల్ బై AppSec. ఓకే, CI/CD కూడా మోస్ట్లీ ఇట్ ఈస్ షేర్డ్ బై AppSec అండ్ InfraSec. డిప్లాయ్మెంట్, ECR ఇదంతా ఇట్ ఈస్ అగైన్ షేర్డ్ బై DevOps అండ్ InfraSec టీమ్. Cloud security is again handled by InfraSec team. If you share work, then there's no context built around. CNAP ఏం చేస్తుందంటే it will build the context around all these, the whole pattern, the whole workflow. CNAP has the context of this vulnerable package or library all the way from code all the way till runtime. Okay. So CNAP track చేస్తుంది అనమాట. సో CNAP ఏంటి, ఇప్పుడు సపోజ్ ఏదన్నా వరల్డ్లో ఏదో CNAP తీసుకున్నా కానీ ఈ ప్యాకేజ్ అది కోడ్లో స్కాన్ చేస్తుంది. దాని స్పెసిఫిక్ IAC, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్, దాని స్పెసిఫిక్ టెరాఫార్మ్ ఆర్ KTS కోడ్, హెల్మ్, ఆ కోడ్ని స్కాన్ చేస్తుంది.
దాని ఐఏసి కోడ్ని స్కాన్ చేస్తుంది. సిమిలర్లీ దాని సిఐసిడి నెసెసరీ సిఐసిడి ఫైల్స్, వర్క్ ఫ్లో ఫైల్స్, గిట్హబ్ అయితే గిట్హబ్ వర్క్ ఫ్లో, ఆర్ జెన్కిన్స్ గిట్ ల్యాబ్ అయితే గిట్ ల్యాబ్ ఫైల్స్, వాటి నెసెసరీ కాంటెక్స్ని స్కాన్ చేస్తుంది. దాని కాంటెక్స్ దాని దగ్గర ఉంటుంది. ఈసీఆర్ జీసీఆర్లో కూడా అది స్కాన్ చేస్తుంది. అండ్ రన్ టైం, ఇప్పుడు ఈ ఇమేజ్ కేటస్లో డిప్లాయ్ అయింది అనుకోండి, ఈకేఎస్ ఆర్ జీకేఎస్లో, అక్కడ కూడా ఇట్ విల్ హ్యావ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ ఈస్ రన్నింగ్ అండ్ వాట్ లైబ్రరీస్ ఆర్ రన్నింగ్ మెమరీ. ఇప్పుడు రన్ టైంలో ఇట్ విల్ ఆల్సో హ్యావ్ అన్ ఏజెంట్ రన్నింగ్, ఈకేఎస్ ఏజెంట్ ఆర్ ఒక సెన్సర్ రన్ అవుతుంది సీనాప్ వర్క్లో, సిడబ్ల్యూబీపీ అంటాం, క్లౌడ్ ప్రొటెక్షన్ ప్లాట్ఫామ్లో ఒక ఏజెంట్ రన్ అవుతుంది. ఏజెంట్ విల్ ఆల్సో హ్యావ్ ద రన్ టైమ్ కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ ఈస్ రన్నింగ్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా పుల్ చేసి ఇట్ విల్ హ్యావ్ ద ఎంటైర్ వర్క్ ఫ్లో ఆఫ్ ఆల్ ద వే ఫ్రమ్ కోడ్ టు క్లౌడ్ టు మొత్తం రన్ టైం దాకా. సో సీనాప్ అంటే ఇట్ విల్ గివ్ యూ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎంటైర్ వర్క్ ఫ్లో. ఇండివిజువల్ సైలోస్ ఆర్ టీమ్స్ లా చూడకుండా, when you see, you will have code to cloud tracing or code to cloud C2C గ్రాఫ్ అంతా చూసేటట్టు. ఇప్పుడు రన్ టైంలో ఒక ఇమేజ్ వల్నరబుల్ మీరు క్లిక్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ అ కంప్లీట్ గ్రాఫ్ ఆఫ్ ఇది ఎక్కడ బిల్డ్ అయింది, ఎక్కడ డిప్లాయ్ అయింది, అండ్ కోడ్లో ఎక్కడ ఉంది, దీని ట్రాన్సియెంట్ డిపెండెన్సీస్ ఏంటి. సీనాప్ ఈ కాంటెక్స్ట్ అంతా బిల్డ్ చేసి ఇస్తుంది అనమాట. సో దాట్స్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ సీనాప్. అందుకే అది ట్రెండ్ అవుతూ అండ్ కంపెనీస్ ఆర్ అడాప్టింగ్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ పుష్ టు అడాప్ట్ అనమాట. ఓకే, సో యూ మీన్ టు సే ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ ఫ్రమ్ కోడ్ టు డిప్లాయ్మెంట్. సో ఎక్కడైతే అది ఎగ్జిస్ట్ అవుతూ ఉందో ప్రతి, అంటే ఇట్ ఈస్ ఏబుల్ టు బ్యాక్ ట్రాక్ ది రూట్ సోర్స్ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి వీ విల్ బి ఏబుల్ టు ట్రేస్ ఇట్ బ్యాక్. అండ్ నాట్ జస్ట్ దాట్, టు కాంప్లిమెంట్ అండ్ టు యాడ్, ఇప్పుడు సీనాప్ కి if you see XIM, Cortex Cloud, Palo Alto, you also add the SOC, code to cloud to SOC. SOC ఏంటి అంటే not just look at the runtime context but also continuously keep monitoring. So now if you look at code, ఇప్పుడు చెప్పిందంతా, ఇప్పుడు సపోజ్ ఏదైనా అటాక్ అవుతాయి రన్ టైంలో, థింక్ ఆఫ్ హౌ మెనీ లాగ్స్ యూ నీడ్ టు పుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సినారియో తీసుకోండి, ఒక వల్నరబుల్ పాడ్ రన్ అవుతుంది, ఇందాక చెప్పినట్టు స్ప్రింగ్ ఫోర్ షెల్ రన్ అవుతుంది అనుకోండి పాడ్. ఈ స్ప్రింగ్ ఫోర్ షెల్ని ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేసి ఆ పాడ్ని ఒక రివర్స్ షెల్ తీసుకున్నారు. ఈ పాడ్ రివర్స్ షెల్ వచ్చిన తర్వాత ఈ పాడ్ కున్న సెక్యూరిటీ కాంటెక్స్ట్ తోటి సర్వీస్ టోకెన్ యాక్సెస్ చేసి క్లస్టర్ ఎన్యూమరేట్ చేసి క్లస్టర్ యాక్సెస్ తీసుకొని ఇన్స్టెన్స్ మెటాడేటాది కర్ల్ మెటాడేటా IMDS URL ఇది చేసుకొని ఇన్స్టెన్స్ మెటాడేటా క్రెడెన్షియల్స్ తీసుకొని క్లౌడ్ ఎన్యూమరేషన్ ట్రై చేశారు. తర్వాత ఏదైనా పర్సిస్ట్ చేయడానికి యూజర్ క్రియేట్ చేశారు. బేసిక్గా క్లౌడ్ ఇన్స్టెన్స్ టేక్ ఓవర్, క్లస్టర్ టేక్ ఓవర్, క్లౌడ్ అకౌంట్ టేక్ ఓవర్ కూడా ట్రై చేశారు. ఇదంతా అయింది. సో బేసిక్గా ఇదంతా డిటెక్ట్ చేయాలంటే ద టైప్ ఆఫ్ లాగ్స్ యూల్ నీడ్ ఇస్, ఫస్ట్ వాడు రివర్సల్ తీసుకున్నప్పుడు యూల్ నీడ్ లేయర్ 7 లాగ్స్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సర్ ఆర్ CDN ఆర్ ద పాడ్. ఓకే, ఈ స్ప్రింగ్ ఫోర్ షెల్ అటాక్ అయినప్పుడు ఏదైనా షెల్ డ్రాప్ చేసినప్పుడు ఆర్ ఏదైనా ఇది చేసినప్పుడు యాంటీ వెబ్ షెల్ ప్రొటెక్షన్ WAF లాగ్స్ కానీ లేయర్ 7 లాగ్స్ కానీ కావాలి. దీనికి లేయర్ 7 లాగ్స్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు పుల్ దిస్ ఇంటూ SOC. సెకండ్ థింగ్, క్లస్టర్ ఎన్యూమరేషన్ ట్రై చేస్తాడు, KATS లాగ్స్ కావాలి, సీక్రెట్ యూస్ చేసి KATS ఎన్యూమరేషన్ చేస్తాడు. క్లస్టర్ లాగ్స్ కావాలి, EKS లాగ్స్ అన్న, కాప్స్ అయితే కాప్స్ నేటివ్ లాగ్స్ అన్న తీసుకోవాలి. తర్వాత ఇన్స్టెన్స్ లాగ్స్ కావాలి, ఇన్స్టెన్స్ మెటాడేటాని కర్ల్ చేస్తాడు, IMDS V1 అన్న V2 అన్న లాగ్స్. సో ఇన్స్టెన్స్ లాగ్స్ కావాలి. ఆర్ ఇన్ సమ్ కేసెస్ కంటైనర్ ఎస్కేప్ చేస్తాడు అనుకోండి, కంటైనర్ లాగ్స్ కూడా అవసరం అవుతాయి. ఈ 2 లాగ్స్ షిప్ చేయాలి. తర్వాత క్లౌడ్ ఎన్యూమరేషన్ చేస్తాడు, AWS క్లౌడ్ ట్రైల్ డేటా కావాలి. ఏదన్నా డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ ఆర్ ఏదన్నా డేటా ఎక్స్ఫిల్ట్రేట్ చేశాడు అనుకోండి, VPC ఫ్లో లాగ్స్ కూడా అవసరం అవుతాయి. అంటే వాడు ఏ IPకి డేటా ఎక్స్ఫిల్ట్రేట్ చేశాడు తెలియడానికి VPC ఫ్లో లాగ్స్ కూడా అవుతాయి. సో you'll have to collect all these type of logs. So for an org to ship all these logs, it'll be super expensive. బేసిక్గా అసలు ఇవన్నీ తీసుకోవాలని కూడా ఇన్కేస్ సెక్యూరిటీ వాళ్ళకి లేకపోతే కష్టం. అంటే వాళ్ళకి తెలియదు ఏమేమి తీసుకోవాలని చెప్పి. ఫర్ CTO టు నో ఇట్స్ క్వైట్ హార్డ్. అన్లెస్ CISO ఉండి సెక్యూరిటీ టీమ్ ఎస్టాబ్లిష్ అయితే తప్ప వాళ్ళకి తెలియడం కష్టం. ఈ లాగ్స్ అన్ని తీసుకొని అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ ద సీనాప్, ఈ లాగ్స్ అన్ని రన్ టైంలో అంటే SOCలో పుల్ చేసి సీనాప్ స్టాటిక్ డేటా అండ్ రన్ టైమ్ డేటా ఉంటూనే ఈ లాగ్స్ అన్ని కోరిలేట్ చేస్తూ అనలైజ్ చేస్తూ బిల్డింగ్ అ కంప్లీట్ కాంటెక్స్ట్ ఆఫ్ నాట్ జస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సీనాప్ బట్ ఆల్సో రన్ టైమ్. కంటైనర్లో ఏమవుతుంది, క్లస్టర్లో ఏమవుతుంది, క్లౌడ్లో ఏమవుతుంది, CDNలో ఏమవుతుంది, ఆల్ లైక్ ఇన్ఫ్రాలో 7 లేయర్స్ మాట్లాడుకుంటే లైక్ ఇన్ ఆల్ ద లేయర్స్ ఏమవుతుంది,
అండ్ అట్ ఆల్ దీస్ లేయర్స్ కాంప్లైన్స్, కంటైనర్కి ఏమేమి కాంప్లైన్స్ అయి ఉన్నాయి, క్లస్టర్, కంప్యూటర్, సిడిఎన్, క్లౌడ్, ఇవన్నీ ఏమేమి ఫ్రేమ్వర్క్స్తో కాంప్లైంట్ ఉన్నాయి, ఈ పిక్చర్ కూడా CNAP అండ్ దిస్ విల్ గివ్ యూ. దీస్ ప్రొడక్ట్స్ ఆర్ బిల్ట్ ఫర్ దాట్. రియల్లీ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ హర్ష. మీన్ బేసిక్గా ఏమనుకుంటామంటే మనం విల్ గో అండ్ డూ సమ్ అసెస్మెంట్స్ అండ్ వీ డూ సో ఐడెంటిఫై సమ్ గ్యాప్స్, రైట్? సో if we can come up with some detection kind of tools or some kind of ante if you bundle together all these mechanism, human wise మనం ఏదైతే manually we are identifying something, we're detecting something, if we can build a product on top of it, and చాలా manual efforts తగ్గించవచ్చు and it can make a larger impact. Correct. From this conversation I realized it. ఎందుకంటే it's not that you are going to only protect one application, right? End of the day, enterprises will have their 500 applications plus, right? They have different infrastructure, cloud, on-prem. If they have, in number, the quantity is so high. Correct. It's not that you have, so let's say, if there is a thumb rule that an application can be tested by a single guy, right, in a week of time, then you need thousands of engineers, security engineers to do that, right? If we can employ a tool, right, a scanner tool, whatever it is, right, which can do a preliminary analysis, right, which can give an insights to this engineer. We are not talking about minimizing the employment here. అంటే ఇక్కడ మనం సెక్యూరిటీ ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్ చేయడం కంటే, అంటే అందరూ ఏమనుకుంటామంటే టూల్ వస్తే రీప్లేస్ చేస్తుందేమో అనుకుంటాం, బట్ వేర్ దట్ ఈస్ గివింగ్ యూ ది ఇన్సైట్స్, అంటే ప్రిలిమినరీ అనాలిసిస్ ఏదైతే ఉందో దట్ ఈస్ డన్ బై టూల్, దెన్ దట్ ఇన్సైట్స్, అదేదైతే ఆ ఇన్సైట్స్తో యూ ఫోకస్ ఆన్ సర్టెన్ ఏరియా, దిస్ ఈజ్ మై వీకెస్ట్ పాయింట్. సో దెన్ ది సెక్యూరిటీ గై, సో హీఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ టు దట్. అంటే ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ డిఫరెంట్ వర్టికల్స్ ఇన్ సెక్యూరిటీలో, సాక్ ఒక టూలు, ఒక యాప్స్ ఒక టూలు, క్లౌడ్స్ ఎక్కువ టూల్ కాకుండా యూఆర్ టెల్లింగ్ దట్ CNAP ఈజ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, రైట్? సో అంటే బిగినింగ్ నుంచి ఆ ఎండ్ వరకు, వేర్ వి టాక్డ్ అబౌట్ ఇట్, రైట్? సో కోడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి డిప్లాయ్మెంట్ వరకు ఇట్ రిలేట్స్ ఎవ్రీథింగ్, ఇట్ ఫైండ్స్ ద సోర్స్. ఐ థింక్ ఆర్గనైజేషన్స్ who really do care about security, not just about certification aspect కాకుండా, right? If they really care about end-to-end security, right? And I think that are the best tools to be adopted. Yes, absolutely. So aspiring security guy, so when we are doing a career progression, okay, or transitioning into different elements, మనం ఏంటంటే ఏ పాత్ చూస్ చేసుకోవాలి, రైట్? అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే దే థింక్ వీ హ్యావ్ టు గో టువర్డ్స్, if they have an objective of going towards CISO role, they have to transition into multiple domains and have a complete overview, right? And if they just want to get into managerial role, correct, right, so they will go with risk management analysis kind of thing, right? And if they wanted to build a product or get into research and build product, which can solve some of the security problem, right? So ఈ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, సో ఎవరు ఎలాంటి పార్ట్ చూస్ చేసుకోవాలి, రైట్? సో ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆన్ దట్. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీలో, స్టికింగ్ టు, ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ స్టికింగ్ ఇన్ టు సెక్యూరిటీ అండ్ గెటింగ్ ఇన్ టు CISO రోల్ అనేది అంటే, యూ షుడ్ బి ఓపెన్ బేసిక్గా. డూ నాట్ స్టిక్ టు ఇలా అంటే నేను బగ్ బౌంటీ చేస్తాను, ఆర్ నేను ఇన్ఫ్రాసెక్లో ఉంటాను, యాప్సెక్లో ఉంటాను. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకుంటారో, then is when is the limit, అప్పుడే it's all done. You should be open to, it's like securing a house or a building. నేను ఎలా అంటే అది నేను ఓన్లీ డోర్స్నే సెక్యూర్ చేస్తాను, ఆర్ నేను ఓన్లీ ఈ ఆస్పెక్ట్స్ విండోస్నే సెక్యూర్ చేస్తాను అంటే అలా కుదరదు. ఇట్స్ ఆల్ అబౌట్ సెక్యూరింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ సంథింగ్ ఈస్ థ్రోన్ ఎట్ యూ, లుక్ ఫర్ ఆల్ ద వేస్ యూ కెన్ సెక్యూర్ సంథింగ్. ఓకే, ద ఆస్పెక్ట్ షుడ్ బి లైక్ దట్, అంటే హూ కెన్ బ్రింగ్ మీ డౌన్ అంతే. సో అది ఇఫ్ ఇట్ ఈస్ he can bring me down through people, tech, processes, doesn't matter. The AppSec, InfraSec, SOC, phishing, that doesn't matter. Your North Star, your prime goal should be who can bring me down. So you will have to then learn AppSec, InfraSec, whatever is thrown at you at that point in time, you learn that. Ante. నేను AppSecలోనే ఉంటాను, నేను రీసెర్చే చేస్తాను,
you should not have any kind of egos or this ego kind of driven these kind of driven things in security or in any kind of field in that matter. Transitioning into different fields, that's a different concept to talk about. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ట్రాన్సిషన్, నేను ఇంతకుముందు ఊరికే ఓన్లీ సెక్యూరిటీలోనే ఉండాలి, సీసోనే అవ్వాలనుకునేవాడిని, ఆర్ సెక్యూరింగ్ సింగిల్ కంపెనీ అనుకునేవాడిని. బట్ ఐ హావ్ ట్రాన్సిషన్ ఇంటూ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఆర్ బిల్డింగ్ సంథింగ్ విచ్ విల్ సెక్యూర్ అ లాట్ ఆఫ్ కంపెనీస్. సో అది ఎలాగైందంటే బేసిక్లీ సెక్యూరిటీలో ఏంటి అంటే ద రియల్ గేమ్, ద రియల్ మనీ ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ బిల్డింగ్ ప్రొడక్ట్స్. ఓకే, సెక్యూరిటీ, ద రియల్ టాక్, ఇఫ్ యూ టాక్, సెక్యూరిటీ ఈజ్ ఆల్వేస్ సీన్ యాజ్ అ కాస్ట్ సెంటర్. అంటే ఎలా అంటే సెక్యూరిటీ ఎలా అంటే ఒక ఇన్సూరెన్స్ లాగా. ఇప్పుడు మనిషి ఉన్నాడంటే వాడికి హెల్త్ ఎలాగో డైలీ యోగా చేయడము, డైలీ ఎక్సర్సైజ్ చేయడము ఇస్ యాజ్ గుడ్ యాజ్ డూయింగ్ సెక్యూరిటీ. అది ఎంత హార్డో సెక్యూరిటీ చేయడం అలాగే. నువ్వు ఒక 1000 years బతుకుతావు అని చెప్తే మేబీ మంచి చేస్తాడేమో ఇలా యోగా, అది 40 years బతుకుతావు, 30 years బతుకు, 60 years చేస్తావు అంటే వాడు కూడా ఏదో రోగం వచ్చినప్పుడు యోగా చేస్తాడు, రోగం వచ్చినప్పుడు ఇది చేస్తాడు. ఇన్సూరెన్స్ కూడా అలానే తీసుకుంటాడు, 40 years, 50 years, 60 years తీసుకుంటాడు. సెక్యూరిటీ కూడా అంతే. యాక్సిడెంట్ అయ్యేదాకా ఇండియాలో ఎయిర్ బ్యాగ్స్ పెట్టించారు వాడు, అంటే ఇండియాలో కాన్సెప్ట్ అదే. సో సెక్యూరిటీ కూడా అలాంటి కాన్సెప్టే. సో బిజినెసెస్ కూడా సెక్యూరిటీని ఎలా చూస్తాయి అంటే కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ బేసిక్ బిజినెసెస్కి 2 things ఉంటాయి, కాస్ట్ సెంటరా, రెవెన్యూ డ్రైవరా. ఇది నాకు డబ్బులు తీసుకొస్తుందా, డబ్బులు పోతున్నాయా? సెక్యూరిటీ ఆల్వేస్ సీన్ యాజ్ డబ్బులు పోతున్నాయి, డబ్బులు ఏం తీసుకురాదు సెక్యూరిటీ, అది ఫ్యాక్టే. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు డబ్బులు రాకముందే నేను ఒక $500,000 or ఒక 500K సాక్ మీద స్పెండ్ చేయడము, ఒక స్ప్లంక్ తీసుకోవడం, ఎందుకు అది అసలు డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. ఒక టూల్ కొనడము, ఒక టీమ్ స్టార్ట్ చేయడం, డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఫస్ట్ థింగ్ ఇస్ బిజినెస్. బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తామో డబ్బులు రావాలి. అది వచ్చిన తర్వాత టు సెక్యూర్ దట్ బిజినెస్, వాట్ ఎవర్ dollar you earn, ఎన్ష్యూర్ దట్ డజంట్ స్లిప్ అవే. ఎందుకు సెక్యూరిటీ టీమ్ని బిల్డ్ చేసుకుంటారు? సెక్యూరిటీ టీమ్స్ ఏంటి అంటే దే ఆర్ ప్యూర్లీ అండ్ మర్లీ రిస్క్ మేనేజర్స్. ఆ రిస్క్ ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేస్తావా, సైబర్ ఇన్సూరెన్స్ తీసుకొని ఎక్స్టర్నల్గా ట్రాన్స్ఫర్ చేస్తావా, ఇస్ అ క్వశ్చన్. అది ప్యూర్లీ వాళ్ళు ఏంటంటే రిస్క్ మేనేజర్సే. టెక్ ఏంటి అంటే ఇన్ బిజినెస్ కాంటెక్స్ట్ టెక్ ఈజ్ సీన్ యాజ్ అ లాస్ట్ థింగ్. వాళ్ళకి అది ఒక పెద్ద మ్యాటర్ కాదు టెక్ అనేది. దే థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ మచ్ ఇస్ కమింగ్ ఇన్, హౌ మచ్ ఇస్ గోయింగ్ అవుట్. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అంటే బిగ్గర్ గేమ్. టు సీ ద బిగ్గర్ గేమ్, I wanted to be in a position where we can build products to, where you can create a bigger impact. Yes. Where you create a product and it will impact a lot of other companies and you stay at the edge where you get to learn. అంటే మీకు నిన్న ఒకటి వచ్చిందంటే వాళ్ళు నేర్చుకునేటట్టు, ఆర్ ఎడ్జ్లో ఉండి చాలా నేర్చుకునేటట్టు. అండ్ బేసిక్గా ఇంపాక్ట్ క్వశ్చన్, స్కేల్ ఒకటే కాదు. అంటే నువ్వు ఇప్పుడు 50 AWS అకౌంట్స్, 100 AWS, 1000 AWS అకౌంట్స్, అదొకటే కాదు. ఇట్స్ ఆల్సో అబౌట్ ఇంపాక్ట్. నువ్వు క్రియేట్ చేసేది హౌ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్ బై ఇట్. అది మెయిన్ రీజన్ టు గెట్ ఇన్ టు దిస్ థింగ్. అండ్ వన్ మోర్ రీజన్ ఇస్ లెర్నింగ్ ఆర్ట్ ఆఫ్ సేల్స్. ఫర్ మీ, ఫర్ ఆల్ ద టెక్ పీపుల్ ఫర్ దాట్ మ్యాటర్, నేను మాట్లాడిన నా కమ్యూనిటీలో ఎంతమంది, ఐ మీన్ మా డిస్కార్డ్ సెక్యూరిటీ కమ్యూనిటీలో, we all come from tech background and we always think tech is the biggest thing in the world. Tech untene everything, asal tech anedi bleeding edge tech untene it runs the world. That is the last thing anybody cares about. The real fact is the real game is all sales. You build the world's best in class product, but if you can't sell it, it's as good as it's a bad product, right? Inga product chase kuda waste. సో ఈ ఆర్ట్ ఆఫ్ సేల్స్ అనేది ఒక పెద్ద గేమ్, అట్లీస్ట్ మనకి టెక్ పీపుల్కి. అంటే మనకి ఏదైతే రాదో మనం అదే ఇంకా చాలా పెద్దది అనుకుంటాం ఆబ్వియస్లీ లైఫ్లో ఏదన్నా. మనకి ఇప్పుడు సేల్స్ అనేది చాలా బిగ్ థింగ్. సో ఫర్ మీ టు లెర్న్ హౌ టు డూ సేల్స్, హౌ టు డూ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్, అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, నాట్ జస్ట్ డూ సెక్యూరిటీ, నాట్ జస్ట్ బిల్డ్ థింగ్స్, బట్ హౌ టు సెల్. ఈ ఆస్పెక్ట్ నేర్చుకోవడానికి ఐ స్పెసిఫిక్లీ షిఫ్టెడ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ రోల్. సేమ్ టైమ్ ఐ డు నాట్ వాంట్ టు లీవ్ టెక్. అందుకే సెక్యూరిటీ రీసెర్చ్ చేస్తూ అండ్ స్టేయింగ్ ఇన్ అ సెక్యూరిటీ కంపెనీ ఫర్ దాట్ రీజన్. మొత్తం సేల్స్కి వెళ్ళిపోయి ఏదన్నా ఇది చేద్దామని కాదు, స్టేయింగ్ ఇన్ ద సేమ్ డొమైన్ బట్ లెర్నింగ్ హౌ టు సెల్ అండ్ హౌ టు డూ దిస్ థింగ్ యాస్ వెల్. హర్ష, ఇఫ్ సంబడి ఈస్ ప్లానింగ్ టు ట్రాన్సిషన్ ఇంటూ క్లౌడ్ సెక్యూరిటీ, రైట్? సో ఎలాంటి మెథడాలజీ వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి? బికాస్ సమ్ పీపుల్ దే మే కమ్ ఫ్రమ్ అఫెన్సివ్ సైడ్ కానీ డిఫెన్సివ్ సైడ్ కానీ రావచ్చు, రైట్? అండ్
నాకు కూడా క్యూరియస్ థింగ్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈజ్ ఇట్ వీఆర్ కాలింగ్ ఇట్ అస్ క్లౌడ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఆర్ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ది అప్లికేషన్ సెక్యూరిటీ? ఒక దగ్గర చెప్తారు క్లౌడ్ ఈజ్ నోన్ యాజ్ సన్ ఫాదర్ని అడుగుతాడంట. క్లౌడ్ అంటే ఏంటంటే ఇట్స్ సంబడి ఎల్సెస్ కంప్యూటర్ అని చెప్తాడంట. సో అలా క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ సంబడి ఎల్సెస్ కంప్యూటర్ అంతే. AWS కేసులో అది వాడది, GCP కేసులో అది వాడది, అండ్ Azure స్పేస్లో అది మైక్రోసాఫ్ట్ వాడది. సో ఇట్స్ జస్ట్ గ్రూప్ ఆఫ్ సర్వర్ సెట్టింగ్ అండ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ డిప్లాయిడ్. లెట్స్ ఏ లోడ్ బ్యాలెన్సింగ్ సాఫ్ట్వేర్ వేస్తే లోడ్ బ్యాలెన్సర్ అవుతుంది, కంప్యూట్ సాఫ్ట్వేర్ వేస్తే అది EC2 అవుతుంది, స్టోరేజ్ సాఫ్ట్వేర్ వేస్తే స్టోరేజ్ అవుతుంది, DB అవుతుంది. సో ఫండమెంటల్ లెవెల్ కంప్యూట్, స్టోరేజ్ అండ్ నెట్వర్క్ ఆస్పెక్ట్ అది చేంజ్ అవ్వదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫ్రమ్ ఆన్ ప్రెమ్ టు క్లౌడ్ nothing changes. It's all compute, storage and network. Okay. So from anybody coming from AppSec space or any other space, if they are really good in the fundamentals, compute, storage and network space, they're all good to go. If you look at from the security angle, perimeter angle, one thing, few things you'll have to be aware of ante on-prem lo meer chuskunte the entry points into the infrastructure are quite less. Maximum on-prem lo ఒక రౌటర్, ఇంకో రౌటర్, 2 రౌటర్స్, మెయిన్ అండ్ DR, ఇంకో ఫైర్వాల్, 2 ఫైర్వాల్స్, మెయిన్ అండ్ బ్యాకప్ ఇంకో DR, ఈ 2 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి అండ్ ఎగ్జిట్ పాయింట్స్. క్లౌడ్ లో లిమిటెడ్ విజిబిలిటీ టు ద పబ్లిక్, లిమిటెడ్ పెరిమీటర్ టు ద పబ్లిక్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ లిమిటెడ్. క్లౌడ్ లో యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఎక్స్పాండ్ దిస్ పెరిమీటర్ ఎంత అంటే అంత. సో డెవలపర్ ఇప్పుడు ఒక 5 VPCs క్రియేట్ చేశాడంటే 5 ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ విత్ దేర్ ఇంటర్నెట్ గేట్వేస్. VPC బయట S3s క్రియేట్ చేశాడు, డైనమోస్ క్రియేట్ చేశాడు, లెట్స్ సే RDS ఇవన్నీ క్రియేట్ చేశాడంటే ఎవ్రీవేర్ అదొక ఎంట్రీ పాయింట్ లాగా. సో క్లౌడ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ద పెరిమీటర్ ఇస్ నాట్ కంట్రోల్ లైక్ ఆన్ ప్రెమ్. అది అన్లిమిటెడ్. అంటే నువ్వు ఈచ్ VPC ఈజ్ నోన్ యాజ్ అ డేటా సెంటర్ అనుకుంటా. ఒక రీజియన్లో AP సౌత్ ముంబైలోనే ఒక VPC స్పిన్అప్ చేశానంటే అదొక DC, అదొక ఆన్ ప్రెమ్ డేటా సెంటర్. నార్త్ వర్జీనియాలో ఇంకో చేశానంటే ఇంకో డేటా సెంటర్. సో సడన్ గా నా పెరిమీటర్ ముంబై నుంచి యూఎస్కి వెళ్ళిపోయింది, అంటే పెరిగిపోయింది. సో నా అటాక్ సర్ఫేస్ కూడా అంత ర్యాపిడ్ గా గ్రో అయిపోయింది క్లౌడ్ లో. సో మెయిన్ ఛాలెంజ్ క్లౌడ్ సెక్యూరిటీలో ఏంటంటే పెరిమీటర్. క్లౌడ్ సెక్యూరిటీలో ట్రాన్సిషన్ అవడం మెయిన్ థింగ్ ఏంటి అంటే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూట్, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్. తర్వాత బేసిక్లీ ట్రైంగ్ టు బిల్డ్ సంథింగ్ ఇన్ ద క్లౌడ్ ఫస్ట్, నాట్ డైరెక్ట్లీ. I wouldn't suggest directly going and breaking something, because బ్రేకింగ్ వల్ల ఏమర్థమవుతుంది అంటే యూ విల్ అండర్స్టాండ్ సర్టన్ టెక్నిక్స్. ఇది ఎలా బ్రేక్ చేయాలి, IMDS అటాక్స్ ఏంటి, S3 ransomware అటాక్స్ ఏంటి, అవేంటి ఇవేంటి. బట్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ హౌ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండమెంటలీ వర్క్స్. దానికి మీరు ఏం చేయాలంటే బేసిక్లీ ట్రై వర్కింగ్ ఆన్ సర్టన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. బిల్డ్ యువర్ ఓన్ ఇన్ఫ్రా. థింక్ ఆఫ్ యూ హ్యావ్ అ ఓన్ స్మాల్ స్టార్ట్అప్ ఆర్ సంథింగ్, ఫేక్ ఇట్, బట్ క్రియేట్ అ ప్రాజెక్ట్, క్రియేట్ యువర్ ఓన్ పర్పస్, create it, and then think of how can you attack it, how can you exploit it. Me company and me own startup ne think of how can somebody break it. That way you will understand how to not just break things but build ela cheyalo kuda meeku telustundi. Dan valla you will understand the both sides of the picture. So my approach is that cloud security నేర్చుకోవడానికి first I build things, everything, కంప్యూటర్ స్పేస్ లో EC2 కానీ, కంటైనర్స్ కానీ, EKS కానీ, లాంబ్డాస్ కానీ, స్టోరేజ్ స్పేస్ లో S3 కానీ, డైనమో కానీ, RDS, DB space లో RDS and all these things. అన్నిటితో ఎక్స్పెరిమెంట్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద ఆఫెన్సివ్ సైడ్ ఆఫ్ ఇట్. అప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద పిక్చర్ బెటర్, అండ్ తర్వాత మీ ఓన్ రీసెర్చ్ చేయాలన్నా ఇట్ విల్ హెల్ప్ యూ. వర్సెస్ డైరెక్ట్గా బగ్ బౌంటీ అప్రోచ్ తీసుకుంటే, అంటే డైరెక్ట్గా ఆఫెన్సివ్ అప్రోచ్ తీసుకుంటే అసలు అక్కడ ఏం రన్ అవుతుందో తెలియకుండా యూ విల్ స్టార్ట్ రాయలేయడం అనమాట. బేసిక్గా ర్యాండమ్గా రాయలేయడం అనమాట. అంటే ఫస్ట్ వేసి తర్వాత దాన్ని ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకోవడం ఇస్ అ డిఫరెంట్ అప్రోచ్. ఇట్ మైట్ వర్క్, అది వర్క్ అవుతుందని కాదు, కానీ మీ లెర్నింగ్ ప్యాటర్న్స్ బ్రెయిన్లో అలా ఫామ్ అవుతాయి. తర్వాత మీరు నేర్చుకునేది కూడా అలానే నేర్చుకుంటారు. ఫండమెంటల్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా అది ఎలా పగలగొట్టాలి, ఇంకా అదే ప్యాటర్న్స్ ఉంటాయి మీ బ్రెయిన్లో. సో దట్ విల్ ఎఫెక్ట్ యూ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో క్లౌడ్ సెక్లో అయితే యూ కెన్ స్టార్ట్ లెట్స్ ఏ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ చేయొచ్చు, సర్టిఫికేట్ కాదు కోర్స్ చేయొచ్చు. సర్టిఫికేట్స్ మళ్ళీ ఇది చేయొచ్చు. Azure కోర్సెస్ ఆర్ GCP కోర్సెస్ చేసుకొని దెన్ యూ కెన్ స్టార్ట్ ఆన్ సెక్యూరిటీ కోర్స్ అండ్ యూ కెన్ స్పిన్ అప్ ఫ్రీ టియర్ అకౌంట్స్. AWS విల్ గివ్ యూ 1 year ఆఫ్ ఫ్రీ టియర్ అకౌంట్. Azure కూడా మీకు 1 month సమ్ ఎన్నో డాలర్స్ ఇస్తుంది, ఐ ఫర్గాట్.
$500 or some $100 ఎంతో 1 monthకి గివ్ ఫ్రీ టైర్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. జీసీబీ కూడా 90 days ఇట్ విల్ గివ్ $300. స్పిన్ అప్ యువర్ ఓన్ సర్వీసెస్, ఎక్స్పెరిమెంట్, నేర్చుకోండి, బిల్డ్ చేయండి, దెన్ దట్స్ హౌ యూ. అండ్ లాట్ ఆఫ్ గిట్హబ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 100 days of AWS security, 100 days of Azure security. ఈచ్ డే ఒక లెర్నింగ్ పాత్ లాగా ఉంటుంది. ఇవాళ EC2 సెక్యూరిటీ నేర్పిస్తే రేపు ఇంకోటి నేర్పిస్తాడు, అలాగా 100 days చేయండి. దట్స్ గుడ్ టు గో. ఐ థింక్ అది చాలా దట్స్ అ గ్రేట్ వే టు స్టార్ట్ ఇన్ క్లౌడ్ సెక్యూరిటీస్. సో దట్స్ వెరీ గ్రేట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ హర్ష. బేసిక్ ఏంటంటే వెన్ యూ సిమ్యులేట్ సంథింగ్, ఎప్పుడైతే మనం ప్రాక్టికల్ లెర్నింగ్ మోడ్లోకి వెళ్తాము, ఇఫ్ యూ కెన్ బిల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు అది ఎలా బిల్డ్ అయిందో తెలిస్తే ఓన్లీ దెన్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వీక్ పాయింట్స్. దట్స్ ది బెస్ట్. అంటే కొంతమంది ఏంటంటే దే విల్ ఓన్లీ స్టిక్ టు కోర్సెస్, ఒక కోర్స్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకొని రాదర్ దెన్ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయడం కానీ సిమ్యులేట్ చేయడం కానీ కాకుండా దే విల్ ఓన్లీ గెట్ టు నో జార్గన్స్ చూసి దిస్ ఈస్ వాట్ దట్ ఈస్ వాట్ అనుకుంటాం కానీ, బట్ వెన్ యూ సిమ్యులేట్ సంథింగ్, వెన్ యూ బిల్డ్ ఇట్ ఫస్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఓకే వాట్ ఈస్ ద వీక్ పాయింట్, సో వేర్ ఈస్ మై ఎంట్రీ పాయింట్ అని చెప్పేసి ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఎన్ ప్రాపర్ అసెస్మెంట్. దట్స్ ఎ గ్రేట్ ఇన్పుట్ రియల్లీ. ఓకే, సెక్యూరిటీలో ఉన్న వన్ మోర్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే ఈస్ సర్టిఫికేషన్ మ్యాండేటరీ, నాట్ జస్ట్ ఫర్ ఫ్రెషర్స్. ఈవెన్ ఐ మీన్ సెక్యూరిటీ ఇండస్ట్రీలో ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వర్క్ చేస్తూ కూడా ఐ మీన్ దే హ్యావ్ దిస్ dilemma, should I invest on certification or should I upskill myself, okay, for a better opportunity? I know Harsha, you are not in certification guy, okay, you don't show too much interest on certification, and nee career progression lo kuda without any certification you cracked multiple bigger opportunities, okay. So nee stand lo, I mean nee point of view lo, is certifications does really matter in getting into entry level roles first and also career progression. I mean after having certain amount of experience, does certifications helps you to take to bigger enterprises? So what's your take on this? Personally, like you told, I am not a big fan of certificates, bro. Certifications ఎలాగంటే అది ఇంకా ఒకప్పుడు బీటెక్ డిగ్రీస్ ఆర్ ఇలాగంటే కాలింగ్ సమ్మన్ ఇంజనీర్ బికాస్ హీ హాస్ అన్ ఇంజనీరింగ్ డిగ్రీ లాగా అనమాట. అంటే కోర్స్ వరకు ఓకే, సర్టిఫికేషన్ ఎలా అంటే ఇట్స్ మనీ మేకింగ్ బిజినెస్ బ్రో కంప్లీట్గా. అంటే ఇట్ డిపెండ్స్ అగైన్. కొన్ని కంపెనీస్ అప్పట్లో ఉండేవి దట్ యూ నీడ్ టు హ్యావ్ OSCP ఆర్ యూ నీడ్ టు హ్యావ్ CISSP ఆర్ లెట్స్ సే CEH అప్పట్లో ఉండేది. నా లైఫ్లో నేను చేసిన ఓన్లీ సర్టిఫికేట్ CEH. స్టిల్ రిగ్రెట్ అవుతా 30,000 బొక్క అని దానికి. అది ట్రూ సేమ్ విత్ మీ. లింక్డ్ఇన్లో కూడా లేదు, తీసేసే, అది రెజ్యూమ్లో కూడా ఉండదు CEH చేసినట్టు. సో అదేంటంటే కోర్స్ వరకు ఓకే. కోర్స్ ఎందుకు చేయాలంటే మీకు అదొక షెడ్యూల్డ్, అంటే మనం ఊరికే చదవాలంటే వెళ్ళి చదవం. ఏదన్నా ఒక సిలబస్ ఉండి ఆర్ ఇలా నేర్చుకోవాలి, ఈ ప్యాటర్న్ ఉంది అంటే నేను వెళ్ళి చదువుతాము. కోర్స్ విల్ హెల్ప్ యూ దేర్. ఈ ప్యాటర్న్ ఉంది, సిలబస్ ఉంది, ఇలా నేర్చుకోవాలంటే నేర్చుకుంటాము. OSCP ఆర్ ఇవన్నీ కూడా అంతే. ఈ పర్టికులర్ ఇప్పుడు లైనక్స్ నేర్చుకోవాలి, ఇప్పుడు అఫెన్సివ్, ఇప్పుడు ఖాళీ నేర్చుకోవాలి, ఇప్పుడు ఇది నేర్చుకోవాలి, ఇప్పుడు యాప్సెక్ నేర్చుకోవాలంటే ఆ సిరీస్లో అవన్నీ నేర్చుకుంటాం కావాల్సినవన్నీ. అంతేగాని 1 lakh 1.5 lakh కట్టేసి వెళ్ళి దాని తర్వాత ఖచ్చితంగా జాబ్ వస్తుందంటే అది ఇట్స్ ఆల్ ఫేక్. ఇట్స్ ఆల్ మనీ మేకింగ్ బిజినెస్. ఎప్పుడన్నా సెక్యూరిటీ అని కాదు, ఎక్కడన్నా సరే వాడు ఫుల్ మనీ లూట్ చేస్తున్నాడు అంటే ఇట్స్ ఆల్ మనీ మేకింగ్ బిజినెస్. సో మై ఒపీనియన్, స్పెండ్ ఆన్ కోర్స్. ఇప్పుడు 1 lakh OSCP 1.5 lakh 1.2 lakh పెట్టే దాంట్లో ఇన్ యుడెమీలో మీరు నాకు తెలిసి ఒక 100-150 కోర్సెస్ చేయొచ్చాము. అంత టైం స్పెండ్ చేయకపోయినా కానీ ఆ డబ్బులు, ఐ మీన్ ఐమ్ టెలింగ్ యూ ద వాల్యూ ఆఫ్ ద థింగ్ యూ పే దేర్. కరెక్ట్. కోర్సెస్ నుంచి ఇఫ్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్, ఇఫ్ యూర్ అ పర్సన్ హూ కెన్ డూ కోర్సెస్, దెన్ డూ కోర్సెస్. దెన్ మరి ఇప్పుడు నేను దీని వాల్యూ ఎలా చూపించాలి, నాకు ఇది తెలుసు. సర్టిఫికేట్ మెయిన్గా ఏంటి అంటే నాకు ఇది తెలుసు అని వరల్డ్కి చెప్పాలి. అండ్ సర్టిఫికేషన్ మీకు అందరికి తెలిసిందే, నేనే ఎగ్జామ్ రాయాలని లేదు, ఇన్స్టిట్యూట్లో ఎవరు రాసినా పాసే. అండ్ అమీర్పేటనే కాదు, అది ఎక్కడన్నా సరే, అది ఇప్పుడు సిస్ప్ అనే కాదు, ఎక్కడన్నా ఇట్స్ ఆల్ ఎనీబడి కెన్ రైట్ ద ఎగ్జామ్. ఏమో ఇప్పుడు స్ట్రిక్ట్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు, కానీ అది ఇట్స్ ఆల్ బ్రోకెన్ సిస్టమ్ మోస్ట్లీ. ఇండియాలో మీకు తెలుసు ఎన్నో జుగాడ్లు చేయొచ్చు, ఎంతైనా రాయొచ్చు. GRE రాస్తున్నారు, ఇవన్నీ ఎంత ఒక లెక్కనవరు. సో సర్టిఫికేషన్స్ అయితే మోస్ట్లీ అంత వర్త్ అయితే కాదు. కోర్సెస్ చేసి ఆ నాలెడ్జ్ యూ కెన్ షో ఇట్ ఇన్ బ్లాగ్స్,
or posts, I mean talking or let's say podcast కానీ giving out talks, CFP సబ్మిట్ చేసి నల్లో కానీ బ్లాక్ హ్యాట్ ఏదన్నా ఎక్కడన్నా వెళ్ళి మాట్లాడడం కానీ ఆర్ మీ ఓన్ కమ్యూనిటీ ఏడబ్ల్యూఎస్ యూజర్ గ్రూప్ ఆర్ ఏదైనా లోకల్ సెక్యూరిటీ కమ్యూనిటీలో వెళ్ళి చెప్పడం కానీ దాట్ మేక్స్ మోర్ సెన్స్ బికాస్ ఇన్ వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్ యాక్చువల్గా మై మేనేజర్ రెడ్ మై బ్లాగ్ ఇన్ ఎక్స్ కంపెనీ ఇక్కడ కాదు. He asked me this SSH agent forwarding ఎందుకు బ్యాడ్ అని రాసింది నువ్వే కదా అని అడిగారు. సో ఆ ఇంపాక్ట్ he read that and దాని ఇంపాక్ట్ ఐ కుడ్ సీ. సో దే మేక్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ అది నువ్వు CA చేసావు కదా అని ఎవరు అడగడు. సో ఈ బ్లాగ్స్ వల్ల ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సర్టిఫికేషన్స్ అనేవి ఇట్స్ ఆల్ మనీ మేకింగ్ బిజినెస్. సో ఐ వుడెంట్ సజెస్ట్ టు ఫాలో ఇన్ దట్ ట్రాప్ అన్లెస్ ఇట్స్ లైక్ స్టాపింగ్ యూ టు గెట్ సమ్ ప్రమోషన్. అదంటే నువ్వు MBA చేస్తే CEO అవ్వలేవు, సిస్ప చేస్తే CISO అవ్వలేవు అన్నీ స్టేజ్లో ఉంటే తప్పితే డోంట్ ఫాల్ ఫర్ ఆల్ దిస్. ఈ రీల్స్లో వస్తాయి కదా అట్లాంటి వాటికి అయితే పడొద్దు అని సజెస్ట్ చేస్తాను. సేమ్ థింగ్ ఐ బిలీవ్ ఇన్. అంటే సర్టిఫికేషన్ ఆస్పెక్ట్లో ఏమవుతుందంటే యు ఆర్ లిమిటెడ్ టు సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్కిల్. ఐ మీన్ టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ మీన్ when I used to take interviews, so that person would be having OSCP or some other certification, but తన ఫండమెంటల్స్ని చెక్ చేసుకుంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ యూ డూ చెక్ రైట్, బట్ హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ది రైట్ ఎగ్జాక్ట్ ఫండమెంటల్స్. బికాస్ ఏమవుతుందంటే ఇక్కడ సో దే ఆర్ స్టిక్కింగ్ టు వన్ పర్టికులర్ థింగ్. యువర్ గోల్ ఈస్ టు గెట్ సంథింగ్ రైట్. సో నీ గోల్ ఏంటి ఇక్కడ? యూ హ్యావ్ టు గెట్ అన్ ఇనిషియల్ ఫుట్ హోల్డ్, యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ప్రివిలేజ్ ఎస్కలేషన్. నీ ఆస్పెక్ట్ అది ఉంటుంది తప్ప అసలు వాట్ ఫండమెంటల్స్ యూఆర్ బ్రేకింగ్. See, an absence of something, you get something. Security law, if the best practice is not implemented, only then you get initial foothold. So, ఆ ఆస్పెక్ట్ వాళ్ళకి అర్థం కావచ్చు. ఇట్ ఈస్ లైక్ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఓకే ఇనిషియల్ ఫుట్ హోల్డ్కి 4 సినారియోస్ నాకు తెలుసు. ఈజ్ లైక్ దట్. సో అవుట్ ఆఫ్ విచ్ నాకు ఈ 4 సినారియోస్ కాదు, వాట్ అదర్ ఫండమెంటల్స్ యూ కెన్ బ్రేక్ టు గెట్ అన్ ఇనిషియల్ ఫుట్ హోల్డ్ అంటే ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్. So that's what, అంటే we are not against certifications here. What we are trying to tell you is, see, course అనేది ఏంటంటే it is giving you a structured knowledge. If you go randomly to in YouTube, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దగ్గర చూస్తే ఒక్కొక్కళ్ళు దాన్ని ఇన్ డెప్త్ వెళ్తారు. ఒకళ్ళు ఏంటంటే they'll stop at the fundamental. You'll never get to know. But if it is authored, ఇప్పుడు ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ కోర్స్ అంటే it is authored by some expert. He might be SME in specific area. So rather than investing lakhs and lakhs of rupees, you find a proper mentor who is SME, who is having relevant experience. Well, if you go through that curriculum and all, you're learning a lot of, because they go through you, they take you to the fundamentals first, and then they take you to a specific area. Then you're upskilling yourself. That value add to your profile. అంటే ఈ రోజున సో ఇఫ్ లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు యూర్ ఇన్ SOC L1 రైట్. ఇప్పుడు నువ్వు L2 రోల్కి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ దట్ యూ నీడ్ సర్టిఫికేషన్. యూ గెట్ టు నో ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకొని యూ గో త్రూ దాట్ అప్స్కిల్లింగ్ మోడ్ రైట్. దెన్ యూఆర్ ఏబుల్ టు దెన్ యూఆర్ హ్యావింగ్ వన్ మోర్ కాంపిటెన్సీ వేర్ యూ కెన్ అప్స్కిల్ అండ్ వేర్ యూ కెన్ కాంట్రిబ్యూట్ ప్రాక్టికల్లీ. దెన్ అప్పుడు ఏమవుతుందంటే యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ విల్ బికమ్ ఈజీ అండ్ దట్ యాడ్స్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ టు యువర్ ప్రొఫైల్. ఇన్ కెరియర్ ప్రోగ్రెషన్లో కానీ కెరియర్ ట్రాన్సిషన్లో కానీ ఇట్ విల్ హెల్ప్ యూ. సో యువర్ బీన్ విత్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. సో ప్రతి ఆర్గనైజేషన్కి డిఫరెంట్ హైరింగ్ ప్యాటర్న్ ఉంటుంది రైట్. సో ఈ హైరింగ్ ప్యాటర్న్స్ అలా ఉంటాయి. లెట్స్ సే ఈ పాడ్కాస్ట్ చూస్తున్న సెక్యూరిటీ ఫోక్, ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్సిషన్, ఓకే, what are the best possible ways? అంటే let's talk about not just tricks and tips. సో అంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్స్కి రీచ్ అయ్యేటప్పుడు అతని ప్రొఫైల్ ఎలా ఉండాలి? ఐమ్ టాకింగ్ అబౌట్ ప్రొఫైల్, స్కిల్ సెట్ వైజ్, అప్రోచబిలిటీ వైజ్. సో కెన్ యూ ప్రొవైడ్ సమ్ ఇన్సైట్స్ ఆన్ దాట్? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్రెషర్స్ ఎంటర్ అయ్యేటప్పుడే ఇదంతా ఉంటుంది, రెజ్యూమ్, ఈ హైరింగ్ ఇదంతా. ఆఫ్టర్ దాట్ ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇట్స్ ఆల్ త్రూ నెట్వర్క్. సో లెట్స్ సే ఇప్పుడు నేను ఎక్కడైనా స్విచ్ అవ్వాలన్నా ఆర్ మా పాత కొలీగ్స్ ఎవరైనా స్విచ్ అవ్వాలన్నా, లెట్స్ సే ఇఫ్ మీ అండ్ సంబడి డిడ్ డిటెక్షన్ ఇంజనీరింగ్ టుగెదర్ ఆర్ యాప్సెక్ టుగెదర్ ఆర్ ఇన్ఫోసెక్ టుగెదర్, ఇక్కడ అదే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నా ఆర్ సంథింగ్ ఏదన్నా బిగ్గర్ స్కేల్లో చేస్తుంటే మళ్ళీ వాళ్ళనే పిలుస్తాం. మోస్ట్లీ ఇక్కడ చేస్తున్నాం వస్తావా అంటే
ఇట్ విల్ బి లైక్ దట్. మోస్ట్లీ అలాగ అవుతుంది. అన్లెస్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు అ కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రీమ్ అనుకోండి, లైక్ హౌ ఐ డిడ్. ఇప్పుడు సెక్యూరిటీ నుంచి ప్రొడక్ట్ స్పేస్కి ప్రొడక్ట్ మేనేజ్మెంట్ స్పేస్కి రావడం, దెన్ ఇట్ విల్ బి అ డిఫరెంట్ స్ట్రీమ్ ఆల్ టుగెదర్. అప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ హెల్ప్ మోస్ట్లీ. అప్పుడు లింక్డ్ఇన్ ఇలా అప్లై చేసుకోవడమే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సేమ్ స్ట్రీమ్లో స్విచ్ అవుతున్నారంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత ఇట్ విల్ మోస్ట్ బి నెట్వర్క్. ఇప్పుడు సేమ్ మన ఇద్దరం ఒక ప్రాబ్లమ్ మీద వర్క్ చేసి ఉంటే అండ్ నాకు ఎగ్జాక్ట్ గా తెలుసు మీరు ఎలా పనిచేస్తారని చెప్పి, నేను మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన పని ఉండదు. డైరెక్ట్ గా ఈ పనికి ఐ నో హూస్ ద బెస్ట్ పర్సన్ అండ్ తిను 2 years ఉంటాడా లేదా, ఎవ్రీథింగ్ ఐ నో ద కాంటెక్స్ట్. ఐ నో హూమ్ టు డైల్. లైక్ మీకు కాల్ చేసి ఇక్కడ ఇంత ఇది ఉంది, ప్రాబ్లం ఉంది అండ్ మేనేజర్ ఇస్ రియలీ గుడ్, వస్తావా అని మాట్లాడుకొని మాక్సిమం ఒక ఫార్మల్ 1 interview రౌండ్ పెట్టుకొని వచ్చాడు. మోస్ట్లీ ఇలాగ ఉంటాయి. ఆఫ్టర్ 5-6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఐ హ్యావ్, ఇట్ విల్ ఆల్ బి త్రూ నెట్వర్క్. మోస్ట్లీ అప్లై చేయడము అది ఇట్ విల్ హ్యాపెన్. ఇట్స్ నాట్ దట్ విల్ నాట్ హ్యాపెన్, కానీ అవుతుంటాయి. కానీ మోస్ట్లీ నెట్వర్క్ నుంచి అయిపోతాయి. సో లెట్స్ సే హర్ష, ఇఫ్ యు ఆర్ హైరింగ్ ఫర్ యర్ రోల్, సో నీ టీంలో స్పెసిఫిక్ రోల్కి స్పెసిఫిక్ స్కిల్ సెట్ కోసం యూ ట్రయింగ్ టు హైర్, వాట్ యూ లుక్ ఫర్ ఇన్ క్యాండిడేట్? సో జనరలీ సెక్యూరిటీ ఆర్ ఈవెన్ ఏ దాంట్లో అన్నా కానీ, ఇఫ్ ఐఎమ్ హైరింగ్, ఐ మీన్ ఇన్ ద పాస్ట్ వెన్ ఐ హ్యావ్ టేకెన్ ఇంటర్వ్యూస్, స్పెసిఫిక్గా ఐ డు నాట్ లుక్ ఫర్ లెట్స్ ఏ క్యాండిడేట్కి క్లౌడ్ సెక్యూరిటీ వచ్చా ఆర్ కేఏటే సెక్యూరిటీ వచ్చా ఆర్ స్పెసిఫిక్స్ కాకుండా మోస్ట్లీ ఫస్ట్ థింగ్ ఐ లుక్ అట్ ఇస్ ఫండమెంటల్స్. అంటే టెక్లో వి డెఫినెట్లీ సీ టెక్ రాకుండా ఇట్స్ నాట్ లైక్ బాగున్నాడా బాగా మాట్లాడుతున్నాడు అలా కాదు, టెక్ డెఫినెట్గా. బట్ ఐ లుక్ అట్ ద వెరీ ఫండమెంటల్, లైక్ ఐ మీన్ I ask like very fundamental questions like why IPv4 and v6, what happened to IPv1, v2, v3, v4, ఇలాంటి questions. I mean, does he even know like the history of IPs, అసలు IPs ఏంటి, and why there are 2 addresses like IP and MAC రెండు ఎందుకు ఉన్నాయి, ఒకటి సరిపోదా? Does the candidate even understand the network background, or let's say compute background, or storage background, the computing background? Because for you to secure something, you even understand what are you securing, and basically అసలు ఆ కంప్యూట్ ఆర్ వాట్ ఎవర్ అసలు ఎందుకు సెక్యూర్ చేస్తున్నావు దాన్ని, ఆ ఫండమెంటల్స్ రియల్గా ఆ క్యాండిడేట్లో ఉన్నాయా లేదా? సో ఐ లుక్ ఫర్ లైక్ ద రియల్ ఫండమెంటల్స్, నాట్ లుకింగ్ అట్ లైక్ కమాండ్. అంటే AWS CLL లో నీకు కమాండ్ వచ్చా, QCTL సీక్రెట్ గెట్ సీక్రెట్స్ వచ్చా, ఇట్లాంటివన్నీ కాదు. ఇవన్నీ ఐ ఆస్క్ దెమ్ టు గూగుల్ ఆల్సో, నో ప్రాబ్లమ్. బికాస్ ఈవెన్ వీ గూగుల్, వీ ఆల్సో చాట్ జీపీటీ కూడా యూజ్ చేస్తాం కదా. ఆబ్వియస్లీ మనం ఏమి ఇట్లా మెమరీ మెషిన్ కాదు, అన్ని కమాండ్స్ గుర్తుపెట్టేసుకొని ఇట్లా. వీ ఆబ్వియస్లీ గూగుల్. The whole point is fundamentals are really good, and you apply the fundamentals the right point in time and the right situation, you are able to do that. And adaptability is really important for me when I am hiring, when I am taking interviews, because candidate నేను ఇదే చేస్తాను ఇంకేం చేయను, నాకు యాప్స్ ఎక్కే వచ్చు, నాకు బగ్ బౌంటీనే వచ్చు, నేను రెడ్ టీమింగే చేస్తానంటే దెన్ ఇట్ విల్ బీ హార్డ్ బేసిక్గా. ఎందుకంటే ఇన్ అ టీమ్ ఇట్ విల్ బీ వెరీ హార్డ్ టు వర్క్ విత్ దట్ క్యాండిడేట్. Basically, if he's really exceptional in bug bounty or let's say red teaming, maybe you can make him work on certain research. Very well panjayaleni dantlo itanu pan cheyachchu, but for him to work in a team it will be hard. ఎందుకంటే సడన్ గా టుమారో వేరే టెక్నాలజీ వస్తుంది, మనందరం వేరే దాన్ని వర్క్ చేయాలనుకో, క్లౌడ్ సెక్యూరిటీ పోయి ఏదో వేరే AI సెక్యూరిటీ, AI పవర్డ్ ఏజెంట్స్ చేస్తుంటాయి మన పని. సపోజ్ AI ఏజెంట్స్ చేస్తున్నాయి అనుకోండి, మనం రెగ్యులర్గా చేసే పెన్ టెస్టింగ్ ఏదైనా AI ఏజెంట్ చేస్తుంది, మొత్తం వర్క్ కాదు, సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫంక్షన్ AI ఏజెంట్ చేస్తుంది. అప్పుడు తిని ఇది వేరే ఏదో నేర్చుకోమన్నాం అనుకోండి, నేర్చుకొని అన్నాడంటే ప్రాబ్లం అవుతుంది. జస్ట్ అడాప్టబిలిటీ టు బీ ఇన్ ఎనీ టీమ్ టు లెర్న్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్, అది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఫండమెంటలీ వీ లుక్ ఎట్ ఫండమెంటల్స్ అండ్ అడాప్టబిలిటీ ఇంతే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ రోల్ ఇట్ ఇస్. సాక్ అయితే కొంచెం సాక్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, ఇన్ఫ్రా అయితే ఇన్ఫ్రా స్పెసిఫిక్, యాప్సెక్ అయితే యాప్సెక్ స్పెసిఫిక్, GRC అయితే GRC, ఆల్ దట్. బట్ కోర్ క్వాలిటీస్ అయితే ఫండమెంటల్స్ అండ్ అడాప్టబుల్ ఉంటే సరిపోతుంది. AI is booming, right? So everyone has a concern. Is AI going to replace me? Because I mean, I'm trying to give the context that ఇప్పుడు చాలా XDR, EDRs, many other products, they were adopting AI in terms of detection లో కానీ దీనిలో అయినా కానీ. Is it really going to impact on the security folks? And or is it going to help a security folk in determining few aspects? Okay, I mean instead of doing it manually. Okay. So AI basically
సింపుల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఎవ్రీ టెక్నాలజీ కమ్స్ ఇన్ అండ్ అదేంటంటే ఇట్స్ ఇన్నోవేషన్. సో ఎవ్రీ ఇన్నోవేషన్ ఇఫ్ కీప్ క్వశ్చనింగ్ దట్, అంటే ఇంకా అట్లా అంటే అసలు వీల్స్ తయారు చేయకూడదు, బండ్లు తయారు చేయకూడదు, అట్లా అంటే కంప్యూటర్స్ ఇన్వెంట్ చేయకూడదు, అలా ఇంకేం చేయకూడదు. ఏఐ ఇస్ ఆల్సో అన్ ఇన్నోవేషన్. ద వే వీ రిసీవ్ ఇట్, ద వే వీ షుడ్ లుక్ అట్ ఏఐ షుడ్ చేంజ్. అంటే ఇది అన్నింటినీ అలానే చూస్తున్నాం, కంప్యూటర్స్ రిప్లేస్ చేసేస్తాయి అన్నారు 2000లో, ఇంకా మంచి పని చేయాల్సిన అవసరం లేదన్నారు. బట్ ఇట్ ఎంపవర్డ్ మోర్ పీపుల్ టు వర్క్. ఏఐ ఇస్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్, కానీ యూ షుడ్ ఆల్సో నో ఆల్వేస్ సమ్ న్యూ టెక్నాలజీస్ కమింగ్. యూ షుడ్ నో హౌ డూ యూ అడాప్ట్ టు ఇట్. మీరు కొత్తగా ఏం నేర్చుకోవాలో మీరు చూసుకోవాలి. AI is definitely, obviously trying to replace certain functions, certain aspects of what we do. Yeah. It's not like it will completely replace you. Put certain amount of automation, certain amount of, for example, IoT లో, let's say robotics లో certain amount of automation వచ్చిందంటే అసలు ఇంకా నువ్వు హ్యూమన్ పని చేయడం అంటే చేస్తున్నావు. బట్ ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ లెట్స్ సే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యూమన్ చేయబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ బై robots. Human doesn't need to step in. Humans అక్కడ రిప్లేస్ చేసింది, బట్ హ్యూమన్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అ మోర్ bigger problems, more sophisticated problems. Similarly, if AI starts to handle like certain aspects of what we do, we can focus on like bigger problems. At the same time, AI has its, it depends on what you're using AI for. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తున్నారు అంటే దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్ ఆర్ ఈవెన్ కన్ఫ్యూజింగ్ పీపుల్. ఏఐని దే ఆర్ ట్రైంగ్ టు యూజ్ ఇట్ ఫర్ ఆటోమేషన్. ఇప్పుడు దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఆర్ LLMs. ఫర్ ఎగ్జాంపుల్, LLMs ఆర్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్మరైజేషన్ చేయడానికి, కానీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆర్ గుడ్ ఫర్ సమ్మరైజేషన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక GRC డాక్యుమెంట్ ఉంది, ఒక సాక్స్ లైక్ GDPR రిక్వైర్మెంట్ ఉంది. For me to understand, let's say ఏదన్నా టిపికల్ ఫ్రెషర్ ఉన్నాడు అనుకోండి, వాడికి టు అండర్స్టాండ్ GDPR టెక్నికల్ టర్మినాలజీ అదంతా అర్థం కావడానికి వాడికి అర్థం అవ్వకపోతే యూ కెన్ ఆస్క్ AI టు బెటర్ ట్రాన్స్లేట్ ఇట్ టు యువర్ ఓన్ వరల్డ్ ఫర్ యువర్ ఓన్ టర్మ్స్. ఇట్ విల్ డూ అ బెటర్ జాబ్. LLM can do that job for you or summarize that whole doc into, let's say, just give me the requirements, don't talk and all అంటే ఇస్తుంది. అక్కడ వరకు పర్లేదు. Let's say certain amount of automation cheyali, you can use RAGs or you can use AI agents to feed multiple sources of data and ask it to do certain function. I've read certain blogs, వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ట్రెడిషనల్ ఆటోమేషన్ AI తో రిప్లేస్ చేస్తున్నారు. then there is no point. అంటే ఆల్రెడీ ఆటోమేషన్ మనం చేయగలుగుతాము. AI ఎప్పుడు వాడాలంటే థింగ్స్ విచ్ కెనాట్ బి automated or if the output is not detrimental, like అలాంటి కేసెస్లో if you use AI then it makes sense. బికాస్ ప్యాటర్న్ రికగ్నిషన్ ఇవన్నీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇట్స్ నాట్ అ న్యూ థింగ్. థింగ్స్ లైక్ AWS గార్డ్ డ్యూటీ, ELKలో ఓపెన్ సర్చ్లో ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఇన్ SOC, ఇట్ ఈస్ దేర్ సిన్స్ అ వైల్. ఇదేదో కొత్తగా వచ్చేలేదు. ChatGPT LLMs వచ్చినప్పటి నుంచి AI బూమ్ స్టార్ట్ అయింది. సో షుడ్ నాట్, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి లుక్ అట్ AI. సో ఇఫ్ యూ లుక్ అట్ దట్ AI అంతా తీసేసుకుంటుంది, ఆబ్వియస్లీ యూ విల్ క్రియేట్ పానిక్. బట్ ఇఫ్ యూ లుక్ అట్ really what can it do versus what it can't do and its limitations, and it's as good as an intern. అంటే ఒక కొత్త బేబీకి మనం ఏమైతే నేర్పిస్తామో, ఒక LLM is nothing but that. మీరు దానికి ఏ డేటా అయితే ఫీడ్ చేస్తారో it will learn all that and it will produce necessary output. It depends on how you train it and what inputs you give and what outputs it produces, as good as that. So and you have seen like a lot of attack landscape in the AI has grown. OWASP top 10 కూడా వచ్చేసినాయి AI స్పేస్లో, LLM OWASP top 10 అటాక్స్. సో దాన్ని సెక్యూర్ ఎవరు చేస్తారు? సెక్యూర్, ఆబ్వియస్గా సెక్యూరిటీ ఇంజనీర్స్ షుడ్ సెక్యూర్ ఇట్. సో there's a lot of work to do in the AI space as well. So yeah, jobs obviously ఎన్ని అయితే రిప్లేస్ అవుతాయని అనుకుంటున్నారో, obviously there'll be so many jobs getting created also after AI. So and huge regulation industry లో there's huge job opportunity for AI. వాట్ షుడ్ AI డూ, అంటే ఎన్ని గార్డ్ రైల్స్ క్రియేట్ చేయాలి, ఏ కాంటెంట్ క్రియేట్ చేయాలి, ఏ కాంటెంట్ క్రియేట్ చేయకూడదు. బికాస్ ఇన్ ద రీసెర్చ్ స్పేస్ ఇన్ ఫ్యూ యూనివర్సిటీస్ దానికి చాలా వైరస్, సపోజ్ COVID-19 ఉందనుకోండి, ఆ రీసెర్చ్ వర్క్ కూడా ఆ డేటా ఫీడ్ చేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద రాంగ్ హ్యాండ్, సపోజ్ మొన్న పాడ్కాస్ట్లో చూసాను, దాన్ని కొత్త కోవిడ్ క్రియేట్ చేయమన్నారు అనుకోండి, ఇట్ హ్యాస్ ఆల్ ద డేటా టు క్రియేట్ న్యూ వ్యాక్సిన్, అంటే న్యూ వైరస్ ఆల్సో. దాని దగ్గర ఉంది అంత డేటా. ఐ మీన్ ఎన్నో ట్రయల్స్ లో ఒక సక్సెస్ఫుల్ వైరస్ క్రియేట్ చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. సో హూ విల్ సెక్యూర్ ఇట్?
గార్డ్ రైల్స్ క్రియేట్ చేసే జాబ్స్ కూడా దర్ లాట్ ఆఫ్ జాబ్స్. యా. జాబ్ ఆపర్చునిటీ విత్ ఎవ్రీ న్యూ టెక్నాలజీ దిల్ బి అ లాట్. సో అగైన్ ఇందాక చెప్పినట్టు ఇట్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూ సీ ఇట్, హౌ యూ పర్సీవ్ ఇట్. సో ఈవెన్ దాట్స్ వాట్ ఐ కీప్ సెయింగ్. అంటే సెక్యూరిటీ ఫ్రంట్లో తీసుకుంటే రియల్ సైబర్ క్రిమినల్స్ హూమ్ వి కాల్ as threat actors, దే ఆర్ అడాప్టింగ్ ఏ. ఎస్, ఈ రోజున చూస్తే దే ఆర్ క్రియేటింగ్ అన్డిటెక్టబుల్ సోఫిస్టికేటెడ్ మాల్వేర్స్ యూజింగ్ ఏ. కరెక్ట్. కాబట్టి సో నౌ యూ షుడ్ ఆల్సో యాజ్ ఎ సెక్యూరిటీ ఫోక్గా, యాజ్ ఎ సెక్యూరిటీ గాయగా, యూ షుడ్ ఆల్సో అడాప్ట్ టు ఏ. కరెక్ట్. అండ్ ఇట్ విల్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది వాట్ ఐ బిలీవ్ ఇన్. అబ్సల్యూట్లీ. Because if the attacking mechanism is, improving with AI, then detection should also be there, right? So that means security wise అయితే you don't need to worry, guys. సో ఎప్పుడైతే ఈ యాక్చువల్ అడాప్ట్ చేసుకుంటున్నారో అటాకర్స్, సో మనం కూడా అడాప్ట్ చేసుకొని అలాంటి వాటిని డిఫెండ్ చేయడానికి మనం ఏని అడాప్ట్ చేసుకుంటాము, కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ ఇస్. అండ్ వన్ మోర్ థింగ్ హర్ష, సో రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే సో ఇంటర్న్షిప్, ఓకే, అంటే ఒక ప్రొఫైల్లో ఐమ్ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్ ఆస్పెక్ట్. ఒక ఫ్రెషర్కి ఇంటర్న్షిప్ అనేది ఇంక్లూడ్ అయితే రెజ్యూమేలో, ఇట్ క్యారీస్ అ లాట్ ఆఫ్ వాల్యూ, లాట్ ఆఫ్ వెయిటేజ్ టు దట్ ప్రొఫైల్. అయితే ఏమవుతుందంటే ఐ సీ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు నవ్వే డేస్, there are so many misleading internship opportunities. I got this internship opportunity, I got this offer letter, నేను ఇంటర్న్గా సెలెక్ట్ అయ్యాను 1 week 1 month అని చెప్పేసి చాలా మంది పోస్ట్ చేస్తూ ఉన్నారు. అండర్స్టూడ్. అంటే ఏంటి, సెక్యూరిటీ స్పేస్లో అంత ఇంటర్న్షిప్స్ వచ్చేసేసాయా, అన్ని కంపెనీస్ బిల్డ్ అయిపోయా, ఆర్ ది గివింగ్, అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ హౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ అని చెప్పేసి ఐ థాట్ ఆఫ్. ఇన్ బిట్వీన్ ఏంటంటే సో మెనీ పీపుల్ రీచ్ అవుట్ టు మీ, అంటే దెన్ దే ఆర్ టెలింగ్ అబౌట్ దిస్ మిస్లీడింగ్ ఇంటర్న్షిప్స్. ఓకే, సో ఇలాంటి మిస్లీడింగ్ ఇంటర్న్షిప్స్ అంటే వాట్ దే బేసికలీ డూ ఇస్ దే గివ్ యూ సమ్ ఆఫర్ లెటర్, దే గివ్ యూ ఏ సర్టిఫికేట్, దే డోంట్ ట్రైన్ యూ, దే డోంట్ ప్రొవైడ్ ఎనీ అప్స్కిల్, బట్ దే జస్ట్ గివ్ యూ పీస్ ఆఫ్ పేపర్, నీ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ సంబడీ ఈస్ పర్సీవింగ్ దిస్ టైప్ ఆఫ్ మిస్లీడింగ్ ఇంటర్న్షిప్, ఈజ్ ఇట్ రియల్లీ గోయింగ్ టు యాడ్ అ వాల్యూ టు ద ప్రొఫైల్? ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ, సెక్యూరిటీ అని కాదు, బేసిక్గా ఎక్కడైతే లాట్ ఆఫ్ హడావిడి జరుగుతుందో, సెక్యూరిటీలో చాలా హడావిడి ఎక్కువ. అంటే ఈ మూవీస్ అండ్ సిరీస్ వల్ల సెక్యూరిటీ అంటే ఒక డిఫరెంట్ పిక్చర్ ఉంది వరల్డ్లో. అంటే ఫుల్ ఇలా, అంటే సెక్యూరిటీ ఎలా అంటే ఇలా ఒక ల్యాప్టాప్ స్క్రీన్ చూపించేసి వెనకాలంతా సాక్ స్క్రీన్ చూపించేసి టక్ 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 కొట్టేసి ఐఎమ్ ఇన్ టు ద నెట్వర్క్ అయితే 5-10 secondsలో ఇట్లా అంటే ఎంత ఈజీ అనుకొని ఇట్లా వేరే వాళ్ళంతా ఇట్లా ఓ అమ్మ వీడు క్రేజీ ఉన్నాడు, 5 secondsలో నాసా హ్యాక్ చేశాడు, ఈ పిక్చర్ ఉంది వరల్డ్లో. సెక్యూరిటీ ఇస్ టోటలీ డిఫరెంట్. అంటే అట్లాంటి ఇది అసలు జస్ట్ నథింగ్, ఇట్స్ నాట్ ఈవెన్ క్లోజ్ టు వాట్ షోన్ ఇన్ ద మూవీస్ కదా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్ ఇన్ టు సెక్యూరిటీ, నేను చూసింది కూడా, దే కమ్ థింకింగ్ సెక్యూరిటీ లైక్ దిస్ అనేసి వస్తారు. సో వీళ్ళందరూ బేసిక్గా ఇలాంటి రీల్స్ చూసి, చాలా రీల్స్ ఉన్నాయి ఇన్స్టాలో కూడా, డూ వాంట్ టు బికమ్ ఎథికల్ హ్యాకర్, డూ వాంట్ టు బికమ్ బగ్ బౌంటీ హంటర్ అని చెప్పి ఖాళీ లైనక్స్ నేర్పించేసి ఒక 5 people రెడ్ టీమ్ అని 5 people బ్లూ టీమ్ అని చెప్పి అటాక్ చేయించేసి, అంతే ఏంటంటే మనీ మేకింగ్ బిజినెస్. ఎక్కడైతే చాలా హడావిడి చాలా ఇది జరుగుతుందో అక్కడ స్కామ్స్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతాయి కదా. సో ఈ ఇంటర్న్షిప్స్ ఇవన్నీ ఇన్స్టాలో స్కామ్స్ ఇవన్నీ కూడా అంతా ఈ బేసిక్ గా ఈ హడావిడి వల్లే. బేసిక్ గా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రియలీ మ్యాటర్. అంటే ఇంటర్వ్యూలో యాజ్ లాంగ్ ఎస్ యూర్ నాట్ షోయింగ్ ద రియల్ మెట్రిక్స్, దట్ నువ్వు ఏం నేర్చుకున్నావు, దట్ నీకు ఏం వచ్చు, నువ్వు ఇంటర్న్షిప్ లో ఏం వాల్యూ యాడ్ చేసావు, రియలీ డజంట్ మ్యాటర్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్, Harsha. Hope to see you in the future where we will discuss more deep into security and technology and products. Definitely. Glad to be here. Thank you. Thank you.